సో ఇవాళ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ క్లాస్ చూద్దాం. లైక్ ఎలా చదవాలి, ఏంటి, ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేది జస్ట్ ఓవర్ వ్యూ చూద్దాం ఇవాళ. నెక్స్ట్ వీక్ నుంచి ఆ వీక్ లో జరిగిన కరెంట్ అఫైర్స్ అన్ని కవర్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చదవాలంటే మనకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటి, అసలు ఎలా కరెంట్ అఫైర్స్ చదవాలి? ఏదర్ గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు. సో మనం ఓన్లీ గ్రూప్ 2 పర్స్పెక్టివ్ లోనే చదవాలి అని కాదు. సో కరెంట్ అఫైర్స్ అన్ని ఒకటే కదా. సో మనం గ్రూప్ 1 కంపేర్ చేద్దాం, మనం గ్రూప్ 2 కంపేర్ చేద్దాం. సో రెండింటిని కంపేర్ చేసుకుంటూనే ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో గ్రూప్ 1 కి గ్రూప్ 2 కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ కావాలి ఎగ్జామ్ కి? నెక్స్ట్, బెస్ట్ సోర్సెస్ ఏంటి చదవడానికి? తర్వాత ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అంటే ఏ టాపిక్స్ ని కవర్ చేయాలి కరెంట్ అఫైర్స్ లో మెయిన్ గా? నెక్స్ట్, ఎంసీక్యూస్ కూడా ప్రాక్టీస్ చేయాలి కదా కరెంట్ అఫైర్స్ కి, లైక్ నార్మల్ గా స్టాటిక్ ఎలా అయితే చేస్తున్నామో అలాగా. నెక్స్ట్, నోట్ మేకింగ్. కరెంట్ అఫైర్స్ నుంచి నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి? న్యూస్ పేపర్ రీడింగ్. సో న్యూస్ పేపర్ చదవాలా వద్దా? ఒకవేళ చదవాలంటే ఎలా చదవాలి, ఎంతవరకు చదవాలి? ఇవి ఓవర్ వ్యూ. సో దీంట్లో ఒక్కొక్కటి చూద్దాం. ఓకేనా? సో కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి గ్రూప్ 1 గ్రూప్ 2 కి అంటే, మనం ఏదో నార్మల్ గా పేపర్ తీసుకోనో లేకపోతే ఒక మ్యాగజైన్ తీసుకొని చదువుకుంటూ పోవడం కాదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం PYQs ని అనలైజ్ చేయాలి. సో రీసెంట్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, మనకైతే సిలబస్ చేంజ్ అయిన తర్వాత ఒక టెస్ట్ జరిగింది గ్రూప్ 2 కి 2024 లో. బట్ గ్రూప్ 1 మనం చూస్తే 2022 లో ఒకటి జరిగింది, 2024 లో ఒకటి జరిగింది. ఆ 2 పేపర్స్ కంపేర్ చేసుకుంటాము, మళ్ళీ గ్రూప్ 2 మొన్న జరిగింది కంపేర్ చేస్తాం. సో అందులో ఎలా అడిగారు, దేని మీద ఎక్కువగా స్ట్రెస్ చేసి అడుగుతున్నారు, సో అవి బేస్ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. అలానే మనం దీన్ని కంపేర్ చేసుకోవాలంటే, ఇందులో నేను అన్ని డీకోడ్ చేశాను. లైక్ గ్రూప్ 1 2 పేపర్స్ చూసాను అండ్ గ్రూప్ 2 ఒక పేపర్. ఈ 3 పేపర్స్ చూసి అన్నిట్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో మొత్తం 90 క్వశ్చన్స్ చూసి అనలైజ్ చేస్తే ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ సమ్మిట్స్ ఏమైనా జరిగాయా, రీసెంట్ సమ్మిట్స్? ఆ సమ్మిట్స్ జరిగితే దాని అవుట్కమ్స్ ఏంటి? ఆ సమ్మిట్ ఏ ప్లేస్ లో జరిగింది? ఓకే, దాని అవుట్కమ్స్ ఏంటి? ఇవి అడుగుతున్నారు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. ఎయిదర్ అది యూనియన్ గవర్నమెంట్ దే అయి ఉండొచ్చు, స్పెసిఫిక్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అయి ఉండొచ్చు. స్కీమ్స్, సో గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్, దీని మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్, రీసెంట్ ఎక్సర్సైజెస్ లైక్ ట్రైలేటరల్, బైలేటరల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా 2 కంట్రీస్ కి, ఇండియా అండ్ శ్రీలంక మధ్యలో మిత్రశక్తి అనేది జరిగింది. ఇలాంటి థింగ్స్ ఉంటాయి కదా, ఇలాంటివి ఇస్తున్నారు. నెక్స్ట్, రీసెంట్ లాంచెస్ ఇన్ న్యూస్. లైక్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కవర్ అవుతుంది మనకి దీంట్లో. అంటే రీసెంట్ గా ఏమైనా లాంచ్ చేశారా, స్పేస్ రిలేటెడ్, డిఫెన్స్ రిలేటెడ్, అవి చూస్తాం. సో అవి ఎక్కువ అడుగుతున్నారు క్వశ్చన్స్. నెక్స్ట్, ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్. ఓకే, ఇవన్నీ మీకు ఇన్ డీటెయిల్ గా నేను చూపిస్తాను, జస్ట్ ఓవర్ వ్యూ చెప్తున్నా. ఇప్పుడు ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ గురించి అడుగుతున్నారు. నెక్స్ట్, అవార్డ్స్. రీసెంట్ గా అవార్డ్స్ వచ్చినవి, లైక్ అది ఓవరాల్ ఇండియా పర్స్పెక్టివ్ లో అయిండొచ్చు అండ్ ఆంధ్రప్రదేశ్ కి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా పర్టికులర్ గా, అవి చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇన్ న్యూస్. సో ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ గానీ, ఇట్లాంటిది గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్స్ కానీ ఇలాంటివి స్టార్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు, ఇలాంటి ఫస్ట్ ఇన్ న్యూస్ అడుగుతున్నారు. రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్. సో రిపోర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎక్కడ ఉంది, ఓవరాల్ గా ఇండియాలో చూసుకుంటే ఫస్ట్ పొజిషన్ లో ఏమున్నాయి, ఇలాంటివి అడుగుతున్నారు. నెక్స్ట్, ఇండిసెస్ కూడా సేమ్. నెక్స్ట్, రీసెంట్ అపాయింట్మెంట్స్. దీని నుంచి వస్తే 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా? రీసెంట్ అపాయింట్మెంట్, లైక్ రీసెంట్ గా ఏమైనా ఎలక్షన్స్ జరిగాయి ఇండియాలో ఎలక్షన్స్ జరిగినప్పుడు సో ఎవరు సీఎంస్ అయ్యారు పర్టికులర్ గా, గవర్నర్ గా ఎవరున్నారు, రీసెంట్ గా గవర్నర్స్ చేంజ్ అయితే. సో ఇవన్నీ చూసుకుంటాం. దీని నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్, దీని మీద అడుగుతున్నారు అనమాట. ఇవి కాకుండా మిస్లీనియస్ టాపిక్స్ ఏంటి అంటే, జస్ట్ కొన్ని ఇనిషియేటివ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్ గా చూస్తే కొన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు చిల్లీస్ ఉంది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ చిల్లీస్. చిల్లీస్ ని ఎక్స్పోర్ట్ చేయడం కోసమో దాన్ని ప్రాసెస్ చేయడం కోసం గుంటూరులో పెడతా ఉంటారు. సో అది ఏ ఏరియాలో పెట్టారు, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా ఆంధ్రప్రదేశ్ లో, అలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనమాట. అవి మనం ఎలాగో కవర్ చేస్తాము. సో ఇవి మోస్ట్లీ అడిగే క్వశ్చన్స్. సో ఇవి ఎలా అడిగారో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సమ్మిట్స్ అండ్ అవుట్కమ్స్. సో చూడండి, క్వశ్చన్ గ్రూప్ 1 లో ఇచ్చారు.
ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ గురించి ఇచ్చారు. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది మల్టీ కంట్రీ మల్టీ ఏజెన్సీ కోయలేషన్ ఆఫ్ 96 బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్ అంట. అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఉంది కదా, ఇందులో ఓవరాల్ గా 7 బిగ్ క్యాట్స్ ఉంటాయి. టైగర్, చీతా, లెపర్డ్స్, స్నో లెపర్డ్స్, జాగ్వర్, పూమా ఇలాంటివి. సో ఇవన్నీ ఉన్న కంట్రీస్, టైగర్స్ ఉన్న కంట్రీస్ ఉన్నాయా ఏవైతే, అంటే బిగ్ క్యాట్స్ ఉన్న కంట్రీ, ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉన్న కంట్రీస్ ఉంటాయా, అలాంటివి 96 బిగ్ కంట్రీస్ ఉన్నాయంట. సో దీనికి రిలేటెడ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది. వీళ్ళందరూ మీట్ అయ్యి దాన్ని ఎలా కన్సర్వ్ చేయాలి, వాటిని అవి ఎక్స్టింక్ట్ అయిపోకుండా అని చెప్పి తీసుకొచ్చింది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది. సో దాని రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు. ఇది ఎందుకు అడిగారు ఈ క్వశ్చన్ అంటే, చూడండి టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ లో ఇచ్చున్నారు. నేను అదే తీసాను, ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ పెట్టాను. ఏంటి, యూనియన్ క్యాబినెట్ ఆన్ థర్స్డే గేవ్ ఇట్స్ నాట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని ఇచ్చారు. సో ఇది న్యూస్ లో ఉంది కాబట్టి అక్కడ వచ్చింది. ఇక్కడ ఏం చెప్తున్నాము, ఇక్కడే ఇచ్చారు చూడండి. అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ న్యూస్ పేపర్ లో స్టార్టింగ్ హెడ్ లైన్స్ ఉందా, హెడ్ లైన్స్ చదవాలి, కాంటెక్స్ట్ ఎందుకు అది న్యూస్ లో ఉంది, అక్కడి నుంచి డైరెక్ట్ గా పిక్ చేసుకుంటున్నారు క్వశ్చన్స్. ఇప్పుడు మీరే చూడండి, కోయలేషన్ ఆఫ్ 96 బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్ ఇచ్చారా, అండ్ అదర్స్ విత్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు అర్థమైందా, ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కి మనది హెడ్ క్వార్టర్స్ గా ఉంది ఇండియా. సో మనం ఏమనుకుంటాం, ఫ్రాన్స్ డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి అనుకుంటాం, కానీ ఇండియా అనుకోం కదా. సో పర్టికులర్ గా ఇండియా అనేది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అది స్పెసిఫిక్ థింగే కదా. ఇండియాలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ది హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉంది అంటే, సో అది ఇండియాలో ఉంది అని అర్థమైంది. 96 బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్ ఉన్నాయి. అండ్ దీనికి ఏం చేశారు, వన్ టైం బడ్జెటరీ సపోర్ట్ ఇస్తున్నారు. ఎంత, 150 crores అంట. అది ఎంత వరకు ఉంటుంది, పర్పస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years, 2023, 2024, 2027, 2028 వరకు. సో ఇక్కడే పాయింట్స్ అన్ని కవర్ అయిపోయాయా, ఇది చదివాం జస్ట్. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఈజ్ ఎ మల్టీ కంట్రీ. ఆబ్వియస్లీ మల్టీ కంట్రీయే కదా, 96 బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్ ఉన్నాయంటే. ఇంట్రెస్టెడ్ ఇన్ బిగ్ క్యాట్ కన్జర్వేషన్ పార్ట్నర్స్ అండ్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ద ఫీల్డ్ ఆఫ్ బిగ్ క్యాట్ కన్జర్వేషన్. సో కరెక్టా. నెక్స్ట్, ద యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా. వన్ టైం బడ్జెటరీ సపోర్ట్ కూడా ఇచ్చారు, 150 crores అని చెప్పి, అది కూడా కరెక్ట్. కానీ ఎన్ని ఇయర్స్ కి, 5 years. బట్ ఇక్కడ ఏం చేశారు, 2 years అని ఇచ్చారు. సో 2 years అని ఇచ్చారు, ఇక్కడ ఇయర్ మారింది. సో ఇది తప్పు. సో ఇప్పుడు కరెక్ట్ ఏంటి, ఓన్లీ 1. సో ఈజీగానే ఉందా లేదా, జస్ట్ మనం పేపర్ లో ఉన్న అంత చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళు న్యూస్ లో ఉన్న హెడ్ లైన్స్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, అక్కడి వరకు చదివితే అక్కడి నుంచే డైరెక్ట్ గా పిక్ చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఇవ్వట్లేదు, మనం అవి చదవం. ఫస్ట్ థింగ్ కాంటెక్స్ట్ అవన్నీ అనవసరం అనుకోని కిందున్న అన్నెసెసరీ థింగ్స్ చదువు. అంటే కిందున్న మ్యాటర్ అంతా ఏంటి, అండర్స్టాండింగ్ కోసం, దేనికోసం తీసుకొస్తున్నారు ఏంటి అని. కానీ మనకి ఫ్యాక్ట్స్ కదా కావాల్సింది, ఎంసీక్యూ ఫామ్ చేయాలంటే. ఇది ఫ్యాక్ట్సే కదా, 5 years ఇవన్నీ 96 బిగ్ క్యాట్ కంట్రీస్. ఇప్పుడు మీకు దానికి ఎక్స్ట్రాగా ఏం నేర్చుకుంటున్నారు మీరు, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లో బిగ్ క్యాట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, 7 బిగ్ క్యాట్స్ ఉన్నాయి. ఆ 7 బిగ్ క్యాట్స్ ఏంటి ఓవరాల్ గా. బట్ ఇండియాలో ఎన్ని బిగ్ క్యాట్స్ ఉన్నాయి అంటే 5 ఉన్నాయి. ప్యూమా అండ్ జాగ్వార్ అనేవి లేవన్నమాట మన దగ్గర, ఓకేనా. సో ఇవి పర్టికులర్ గా నేర్చుకుంటాం. ఇప్పుడు అర్థమైందా, ఒక టాపిక్ నేర్చుకుంటున్నామా, దాని రిలేటెడ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, ఇండియా రిలేటెడ్, ఇండియాని బేస్ చేసుకొని చూస్తాం మనం. అర్థమైంది కదా. సో ఇది ఓవరాల్ గా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ గురించి. ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే మనకి June 1 ఇప్పుడు వస్తుంది కదా, June 1 కమింగ్ June 1 ఫస్ట్ టైం సమ్మిట్ జరుగుతుంది ఇండియాలో, అంటే న్యూఢిల్లీలో. ఇది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సమ్మిట్ మనకి June 1 జరగబోతుంది న్యూఢిల్లీలో. సో ఇది సిగ్నిఫికెన్స్ ఉంది కదా, సో రావచ్చు. అర్థమైందా. ఇప్పుడు ఓవరాల్ గా ఈ టాపిక్ కవర్ అయింది కదా మనకి, ఓవరాల్ గా ఇలా కవర్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ గాట్ మెంబర్షిప్ ఇంటూ బ్రిక్స్ బ్లాక్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st January 2024. అంటే అది ఎందుకు న్యూస్ లో ఉన్నది, అప్పుడు 1st January 2024 కి కొన్ని కంట్రీస్ బ్రిక్స్ లో జాయిన్ అయ్యాయి, అందుకు న్యూస్ లో ఉంది.
సో బ్రిక్స్ అంటే ఏమేమి వస్తాయో ఫస్ట్ చూస్తాం. బ్రెజిల్, రష్యా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, చైనా, ఇవి అర్థమైందా? సో ఇందులో డిఫరెంట్ కంట్రీస్ కూడా జాయిన్ అయ్యాయి. అందుకు న్యూస్ లో ఉంది. ఫస్ట్ ఒకసారి న్యూస్ చూద్దాం ఏమి ఇచ్చారు. న్యూస్ లో చూడండి, సౌదీ అరేబియా హ్యాస్ జాయిన్ బ్రిక్స్, ద అలయన్స్ ఆఫ్ మేజర్ డెవలపింగ్ కంట్రీస్ అలాంగ్ విత్ 4 అదర్ నేషన్స్ అని ఇచ్చారు. సో ఇది న్యూస్ లో ఉంది. సౌదీ అరేబియా జాయిన్ అయింది. దాంతో పాటు 4 నేషన్స్ కంట్రీస్ కూడా జాయిన్ అయ్యాయి. అవి ఏవేవి ఇక్కడే ఇచ్చిన డైరెక్ట్ గా, మనం ఇండెప్త్ గా కూడా వెళ్లాల్సిన అవసరం. స్టార్టింగ్ లోనే ఇచ్చినారు. ఏమని ఇచ్చారు? ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా అండ్ ద యుఏఈ become members with effect from 1st January. సేమ్ ఇదే క్వశ్చన్ కదా ఇచ్చారు, 1st January 2024. ఎగ్జాక్ట్ గా ఇదే మీకు దింపారు. సో దాన్ని చూస్తాం. ఇక్కడ చూడండి, ఈజిప్ట్ ఉందా, ఇథియోపియా ఉంది, సౌదీ అరేబియా ఉంది. నెక్స్ట్ ఇండోనేషియా ఉండదు. సో మనకు ఒక్క ఆప్షన్ తెలిసినా చాలు కదా, ఒకటి లేదని తెలిసిన. సో ఇలా చూసాం. దీన్ని బేస్ చేసుకొని మీరు ఇంకేం ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు ఇది చూసారు బ్రిక్స్ అనేది. ఇప్పుడు న్యూస్ లో బ్రిక్స్ గురించి ఉంది. సో ఎవరెవరు జాయిన్ అయ్యారు అని ఉంది. దాన్ని మీరు ఏం వర్క్ చేయాలి ఇంకా అంటే, బ్రిక్స్ ఎప్పుడు ఫామ్ అయింది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎస్టాబ్లిష్ చేసినప్పుడు బ్రిక్ కంట్రీస్ గా ఉండేవి, ఎస్ లేదు, తర్వాత జాయిన్ అయింది. సో ఫస్ట్ ఇనిషియల్ గా ఇలా ఎస్టాబ్లిష్ చేశారు. ఏ ఇయర్ లో, ఈ కంట్రీ ఎప్పుడు జాయిన్ అయింది, ప్రెసెంట్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, అండ్ ఆ బ్రిక్స్ పెట్టిన దానికి అంటే ఎందుకు తీసుకొని వచ్చారు, దాన్ని ఎయిమ్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, అక్కడికి అయిపోయింది ఆ టాపిక్. ఇప్పుడు అర్థమైందా న్యూస్ లో వచ్చినవి ఎలా చదవాలో? జస్ట్ అది చూస్తాము. దాని రిలేటెడ్ ఇంకేమైనా స్టాటిక్ ఉందా, ఇనిషియల్ గా వెళ్తాం దాని రిలేటెడ్, అంతే. సో అదే ఇస్తున్నారు కదా క్వశ్చన్, డైరెక్ట్ గా న్యూస్ పేపర్ లో ఏముందో అదే ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ the Global Biofuel Alliance. The Global Biofuel Alliance was launched on 9th September 2023. అంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? 2024 ఫెబ్ లో జరిగింది గ్రూప్ 2 ఎగ్జామ్. గ్రూప్ 1 అయితే మార్చ్ లో జరిగింది. సో ఎక్కడ అడిగారు? సెప్టెంబర్ ని అడిగారు. మనం ఆల్మోస్ట్ 8 మంత్స్ చదువుతాం కదా, 1 year వరకు చదువుతాం జనరల్ గా. సో 8 to 6 months అనేది ఖచ్చితంగా చదవాలి. సో అదే కదా September 9th దే ఇచ్చారు న్యూస్. చూడండి ఇందులో ఏమన్నారు? డ్యూరింగ్ ద G20 సమ్మిట్ which among the following non-G20 countries are supporting the Global Biofuel Alliance అన్నారు. ఇక్కడ మత్తగారికి ఏమన్నారు? G20 సమ్మిట్ లో తీసుకొచ్చింది గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనేది. ఇందులో నాన్ G20 కంట్రీస్ ఏవే ఉన్నాయి అని. ఓకేనా? అయితే న్యూస్ లో చూడండి, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ లాంచెస్ డ్యూరింగ్ G20. సో G20 లో లాంచ్ చేశారు. ఓకేనా? సో ఇది స్టేట్మెంట్ వైజ్ ఇచ్చినా కూడా మనం పెట్టగలుగుతాం కదా. గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనేది అవుట్కమ్ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్ ఆర్ సంథింగ్, విచ్ సమ్మిట్ అంటారు. సో G20 ఇది గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ ఒక పాయింట్ కవర్ అయింది. నెక్స్ట్ ఇదే న్యూస్ పేపర్ లో చూడండి, న్యూస్ లో ఇచ్చిందే కదా ఇది 2023. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఎట్ ద లాంచ్ ఇన్ న్యూ ఢిల్లీ 19 countries and 12 international organizations have already agreed to join గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. సో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంటే మనం చదివేటప్పుడు. సో వాళ్ళు బట్ ఎక్కడ ఫోకస్ చేశారు అంటే, ఇక్కడ ఫోకస్ చేశారు నాన్ G20 కంట్రీస్ దగ్గర. సో అది మోస్ట్లీ చాలా మంది కవర్ చేయకపోవచ్చు కదా. ఎక్కడైతే మనం స్ట్రెస్ చేయమో అవే కదా ఇస్తారు వాళ్ళు. సో ఇక్కడ చూడండి, ద కంట్రీస్ కంప్రైజెస్ G20 కంట్రీస్. సో అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, ఇండియా, ఇటలీ, సౌత్ ఆఫ్రికా అండ్ ద US. సో G20 ఇన్వైటీ కంట్రీస్ ఉన్నాయి. అవేంటి? బంగ్లాదేశ్, మారిషస్, సింగపూర్ అండ్ UAE. బట్ నాన్ G20 కంట్రీస్ ఇచ్చారు. ఒకరి క్వశ్చన్ లో నాన్ G20 కంట్రీస్ కాకుండా G20 ఇన్వైటీ కంట్రీస్ అంటే ఇవి పెట్టాలి, బంగ్లాదేశ్, మారిషస్, ఇవి. ఓకేనా? ఇప్పుడు నాన్ G20 కంట్రీస్ అన్నారు. సో ఫిన్లాండ్, ఐస్లాండ్, కెన్యా, గుయానా, పరాగ్వే, సేషలస్, శ్రీలంక అండ్ ఉగాండా. ఓకేనా? సో శ్రీలంక, పరాగ్వే, గుయానా, చిలీ లేదు. సో 5 తీసేస్తాం. ఫిన్లాండ్ ఉంది, అంతే కదా. సో అక్కడ ఇచ్చేవి కంట్రీస్ ఏంటి, G20 లో ఉన్న కంట్రీస్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం G20 సమ్మిట్, G20 సమ్మిట్ ఎప్పుడు ఫామ్ అయింది?
ఇవి కాకుండా న్యూస్ లో ఇచ్చినవి కాకుండా మనం ఎక్స్ట్రా వర్క్ ఏం చేయాలి అనేది చెప్తున్నాను. G20 సమ్మిట్ ఎప్పుడు ఫామ్ అయింది, G20లో ఎవరు ఉంటారు, ఇప్పుడు నాన్ కంట్రీ మెంబర్స్ అవన్నీ చూసాం. ఓకేనా? సో ఇది ఓవరాల్ గా ఇలా ప్రిపేర్ అవ్వాలి. సో డైరెక్ట్ గానే ఇస్తున్నారా లేదా న్యూస్ లో ఉన్నవి? సో అవి అలయన్సెస్ అవి. ఓకేనా? ఇంకా చాలా ఉన్నాయి క్వశ్చన్స్, నేను బట్ కొన్ని తీసుకొని వచ్చాను. సో సేమ్ ఇలా అలయన్సెస్ మీద, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ సమ్మిట్స్ మీద ఇస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా మనకి UNFCC ఉంది. UNFCC COP30 జరిగింది 2025 లో, ఎక్కడ బ్రెజిల్లో జరిగింది అనమాట. ఓకే, ఇది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. అర్థమైందా? సో కరెంట్ అఫైర్స్ లో పర్టికులర్ గా కరెంట్ అఫైర్స్ అనేది సపరేట్ ఏం కాదు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ని కవర్ చేస్తుంది కరెంట్ అఫైర్స్. అందులో మోస్ట్లీ కవర్ చేసేది ఏముంటాయి, ఎన్విరాన్మెంట్ అండ్ SNT ఎక్కువ వస్తాయి మనకి. సో అలాగే చూస్తే UNFCC COP30 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం COP అంటే. ఇది 30 అనేది బ్రెజిల్లో జరిగింది అనమాట 2025 లో. దాని నుంచి కొన్ని అవుట్కమ్స్ వచ్చుంటాయి. అవుట్కమ్స్ ఏంటో చూస్తాము. లైక్ COP30 ఎక్కడ జరిగిందని అడగచ్చు, బ్రెజిల్లో. నెక్స్ట్ COP31 జరగబోతుంది టర్కీలో. ఇది నేర్చుకోవాలి. అంటే ఎలా నేర్చుకుంటాము, ప్రీవియస్ ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది, ఇప్పుడు జరిగిన దాంట్లో అవుట్కమ్స్ ఏంటి, ఏమైనా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు G20 సమ్మిట్ లో గ్లోబల్ అది తీసుకొచ్చారు కదా అలయన్స్. సో సేమ్ అలాగే ఏమైనా అవుట్కమ్స్ వచ్చాయా? ఓకేనా? ఇంతవరకు నేర్చుకుంటాం. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు అర్థమైందా ఏవి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటే ఏవి ఇస్తున్నారు అన్నది అర్థమైంది కదా. సో ఇవే ఎక్కువగా మనకి రిపీట్ అవుతా ఉంటాయి చాప్టర్లు. ఇప్పుడు న్యూస్ లో ఉన్నవి చూడాలి, దాని రిలేటెడ్ స్టాటిక్ చూస్తాం, అది ఎప్పుడు ఫామ్ అయింది ఏంటి అని చెప్పి, దాని మెయిన్ ఎయిమ్ ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు. ఈ పాయింట్స్ ఒక్కటి కవర్ చేస్తే మనకి ఎలా ఇచ్చినా ఆ క్వశ్చన్ ని ఎలా ఫ్రేమ్ చేస్తే మనం పెట్టగలుగుతాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ది గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండ్ స్కీమ్స్. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్ అండ్ స్కీమ్స్ లో ఏమి ఇచ్చారు ఇది చూడండి. ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ అప్పుడున్న స్కీమ్స్ ఇవి. జగనన్న చేదోడు అంటే ఏంటి, జగనన్న తోడు, జీవక్రాంతి స్కీమ్, నెక్స్ట్ వైఎస్ఆర్ నవోదయ స్కీమ్. సో ఈ క్వశ్చన్స్ అన్ని ఒకటేసారి స్కీమ్స్ అన్ని ఇచ్చి దాంట్లో ఇన్కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. మోస్ట్లీ గ్రూప్ 2 లో మనకి హిస్టరీ గానీ జాగ్రఫీ గానీ అన్ని క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారంటే నాట్ కరెక్ట్ ఎక్కువ ఇస్తున్నారు. అంటే సింగిల్ లైన్ క్వశ్చన్సే 4 ఆప్షన్స్ లో 3 కరెక్ట్, అందులో ఏది కరెక్ట్ కాదో పెట్టమంటున్నారు. సో అలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్నారు. సో మనకు ఒక టాపిక్ గురించి అన్ని తెలిసి ఉండాలి, ప్రతి పాయింట్ కవర్ చేసేలాగా. ఆ పాయింట్స్ ఏంటి, క్వశ్చన్స్ అడిగేలాగున్న పాయింట్సే మనం కవర్ చేయాలి. అర్థమైందా? అంటే MCQ ఫామ్ చేసేలాగా ఉండేది. లైక్ నార్మల్ గా స్టేట్మెంట్స్ ఉంటాయి, జనరలిస్టిక్ స్టేట్మెంట్స్, దాని మీద ఎక్కువ క్వశ్చన్ చేయరు కదా, ఎక్కువ మనం గుర్తు పెట్టుకోవాల్సినవే అడుగుతా ఉన్నారు. సో ఇవి. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తే అన్నదాత సుఖీభవ అనే స్కీమ్ ఉంది. అదేంటి, అగ్రికల్చర్ రిలేటెడ్ అన్నమాట. అదేంటి, PM కిసాన్ ఉంటుంది. మన గవర్నమెంట్ ఓవరాల్ గా గవర్నమెంట్ PM కిసాన్ అనేది ఇస్తుంది, యూనియన్ గవర్నమెంట్ PM కిసాన్ అనే స్కీమ్. అదేం చేస్తుంది అంటే 6,000 రూపీస్ ఇస్తుంది అనమాట ఇయర్లీ, 6,000. దానికి ఈ అన్నదాత సుఖీభవ అంటే స్టేట్ కూడా సమ్ పర్సంటేజ్ ఆఫ్ థింగ్ ఇవ్వచ్చు కదా, వాళ్ళ ఇష్టం, అది ఎంతైనా ఇవ్వచ్చు యాడ్ ఆన్ చేసి. సో ఆ 6,000 కి అన్నదాత సుఖీభవ స్కీమ్ లో మనకి 14,000 రూపీస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాడ్ చేస్తుంది. యాడ్ చేసి ఓవరాల్ గా 20,000 రూపీస్ అనేది దీంట్లో ఇస్తుంది అనమాట అన్నదాత సుఖీభవ స్కీమ్ ద్వారా. 20,000 రూపీస్. ఇంతకుముందు ఎంత ఇచ్చేవాళ్ళు, 12,000. 6,000 వచ్చేసి PM కిసాన్, 7,500 ఇచ్చేవాళ్ళు, 13,500 ఇంత ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు. దాని పెంచి ఇప్పుడు 20,000 చేశారు. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, నేమ్ చేంజ్ అయింది. అన్నదాత సుఖీభవ అనే స్కీమ్ రిలేటెడ్ టు వాట్, అగ్రికల్చర్, ఫార్మర్స్ కి ఇస్తున్నారు ఫినాన్షియల్ అసిస్టెంట్ గా. ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఎంత ఇస్తున్నారు, 20,000 రూపీస్ ఇస్తున్నారు. ఇలాంటివి గుర్తుపెట్టుకుంటాం అంతే స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చేవి. లైక్ దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా ఉంది కాబట్టి PM కిసాన్ స్కీమ్ ఉంది. ఆ PM కిసాన్ స్కీమ్ ద్వారా 6,000 రూపీస్ గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళు ఏం చెప్తారు, 20,000 స్టేట్మెంట్ లో 20,000 రూపీస్ ని 100% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అంటారు. అది రాంగ్ స్టేట్మెంట్ కదా. 20,000 లో 6,000 PM కిసాన్ స్కీమ్ ద్వారా ఇస్తారు, రిమైనింగ్ 14,000 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది. అర్థమైందా? సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఒక స్కీమ్ ఉంది అంటే ఆ స్కీమ్ లో ఎంత ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నారు, అండ్ ఆ స్కీమ్ రిలేటెడ్ టు వాట్,
ఫార్మర్స్ కి ఇస్తున్నారా, దేనికి ఇస్తున్నారు ఆ స్కీమ్ అనేది, ఎడ్యుకేషన్ పర్పసా, అగ్రికల్చర్ పర్పసా, ఇవి చూస్తాము. తర్వాత బెనిఫిషరీస్ ఎవరు, ఆ స్కీమ్ ఎవరెవరికి బెనిఫిట్ అవుతుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటాం కదా, అంటే దానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటది కదా, అది నేర్చుకుంటాం. అంతకంటే ఇంకా అవసరం లేదు. ఓకే, అలా నేర్చుకోవాలి. సో ఇది ఓల్డ్ది కాబట్టి మనకు అవసరం లేదు క్వశ్చన్ సాల్వ్ చేసి, మీకు జస్ట్ చెప్తున్నాను. సేమ్ ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నాం ఇందాక. ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ లో ప్రధాన మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహాయ యోజన ఇది ఇచ్చారు. ఇది న్యూస్ లో ఉందన్నమాట. అప్పుడు న్యూస్ లో ఉంది కాబట్టి దీని రిలేటెడ్ ఇచ్చారు. అది సెంట్రల్ సెక్టార్ స్కీమా, ఒకసారి జస్ట్ చదవండి. ఇట్ ఈస్ సెంట్రల్ సెక్టార్ సబ్ స్కీమ్ అండర్ ద ప్రధాన మంత్రి మత్స్య సంపద ఫిషరీస్ రిలేటెడ్, దానికి సబ్ స్కీమ్ ఇది అంటున్నారు. ఫర్ ఫార్మలైజేషన్ ఆఫ్ ఫిషరీస్ సెక్టార్ అండ్ సపోర్టింగ్ ఫిషరీస్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఓవర్. సో అప్పుడు గవర్నమెంట్ అలొకేట్ చేసి ఉంటుంది. ఇప్పుడు మనం బడ్జెట్ అనేది ఎందుకు చదువుతున్నాము, బడ్జెట్ లో కొన్ని స్కీమ్స్ మెయిన్ గా పెట్టుంటారు, ఇంట్రడ్యూస్ చేసింటారు. ఆ స్కీమ్ లో ఎంత బడ్జెట్ అలొకేషన్ ఉంది, సమ్ ఇన్ని క్రోర్స్ అని. బడ్జెట్ అంటే అదే కదా ఉంటది మోస్ట్లీ, ఏ సెక్టార్ కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనేదే కదా వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు బడ్జెట్ లో. సో అవే నేర్చుకుంటాం. సో ఏమేమి ఇస్తున్నారు అండ్ ఎలిజిబిలిటీ ఏంటి, ఎన్ని ఇయర్స్, 5 years అంటే ఆ పీరియడ్ ఎంత, ఆ స్కీమ్ పీరియడ్ ఎంత, 5 years 4 years 3 years ఇలా చూస్తాం. నెక్స్ట్ దాని ఎయిమ్ ఏంటి, అర్థమైందా? స్కీమ్ గురించి ఇలా అడుగుతారు. ఇప్పుడు మనం ప్రెసెంట్ 2015 లో కొన్ని స్కీమ్స్ వచ్చాయి. 2015 లో అటల్ పెన్షన్ యోజన అనేది వచ్చింది. పెన్షన్ స్కీమ్ ఇది, ఓకేనా? ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను అంటే 10 years దాటిపోయింది, 2026 కదా ఇప్పుడు మనకి. సో 10 years కంప్లీట్ చేసుకున్నది కూడా ఇంపార్టెన్స్ ఉంటది కదా. సో 10 years కి ఎంత మందికి ఇది బెనిఫిట్ అయింది అనేది న్యూస్ లో ఉందన్నమాట 2026 లో రీసెంట్ గా. అంటే 10 years కి వాళ్ళు ఎంత మందికి బెనిఫిట్ అయ్యింది ఈ స్కీమ్ ద్వారా అని. సో ఇప్పుడు మనం ఏంటి, అటల్ పెన్షన్ యోజన నేర్చుకోవాలి కదా ఖచ్చితంగా ఇప్పుడు. సో అటల్ పెన్షన్ యోజన గురించి చూడండి. ఇది 2015 లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది ఇది, అది నేర్చుకుంటారు. నెక్స్ట్ ఏ ఏజ్ వాళ్ళకి ఇది అప్లికబుల్ అవుతుంది, ఏ ఏజ్ వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. సో ఎప్పటి నుంచి మనకి పెన్షన్ వస్తుంది, మనం ఎన్ని ఇయర్స్ లోపు పే చేయొచ్చు, మనకి ఎప్పటి నుంచి పెన్షన్ అనేది వస్తుంది, ఈ థింగ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అంటే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇస్తారా, లేకపోతే ప్రైవేట్ గా వర్క్ చేసే వాళ్ళకి కూడా అప్లికబుల్ అవుతుందా ఇది, ఈ థింగ్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ క్లాస్ లో జస్ట్ ఓవరాల్ వ్యూ ఇస్తున్నాను, అంటే మనం అన్ని కవర్ చేయాలి కదా. నెక్స్ట్ మన కరెంట్ అఫైర్స్ లో అలానే మనం ప్రిపేర్ అవుతాం, ఎలా చదవాలి అనేది చెప్తున్నాను నేను జస్ట్. సో అటల్ పెన్షన్ యోజన ఉంది. నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన. సో ఇదేంటి, గర్ల్ చైల్డ్ కి మన ఫ్యూచర్ కి ఉపయోగపడేలాగా ఫస్ట్ నుంచే మనం మనీ సేవ్ చేస్తా వస్తామన్నమాట. అర్థమైందా? అది. సో ఈ స్కీమ్ రిలేటెడ్ టు ఏంటి, ఎవరికి రిలేటెడ్ ఇది, గర్ల్ చైల్డా, అయితే ఎంత ఏజ్ వరకు అప్లికబుల్ అవుతుంది, సో ఏ ఏజ్ తర్వాత మనం సేవ్ చేసిన మనీని మనకి ఇస్తారు, అంటే తన ఎడ్యుకేషన్ కి యూజ్ చేస్తామా, తన మ్యారేజ్ కోసం యూజ్ చేస్తామా అనేది ఇక్కడ చూస్తాం. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి 2015 ఈ టైం నుంచి తీసుకొచ్చా, రీసెంట్ గా వచ్చింది కాబట్టి. అంటే మనకి ఇప్పుడు న్యూస్ లో ఉన్నాయి ఇవన్నీ, అందుకు చెప్తున్నా. ఈ సుకన్య సమృద్ధి యోజన చూడాలి, అటల్ పెన్షన్ యోజన చూడాలి, ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఇదేంటి, సోలార్ రిలేటెడ్. అంటే ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు, మనము ఎలక్ట్రిసిటీని కోల్, వాటర్ ఇవి యూజ్ చేసి కదా చేస్తున్నాము. ఇవన్నీ ఏమవుతున్నాయి, దీని వల్ల ఏమవుతుందంటే మనకి ఎనర్జీ అంతా తగ్గిపోతుంది, న్యాచురల్ రిసోర్సెస్ అన్ని తగ్గిపోతున్నాయి ఇలా యూజ్ చేయడం వల్ల. అండ్ దీని వల్ల కార్బన్ ఎమిషన్స్ అవుతున్నాయి, సో ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అదే మనం సోలార్ కి షిఫ్ట్ అయ్యాం అనుకోండి, సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే, సో మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం అవి సేవ్ చేయాలి, అదే సస్టైనబిలిటీ అంటాం కదా. సో ఫ్యూచర్ జనరేషన్ కి సస్టైనబిలిటీ ఉండాలి కాబట్టి, యూజ్ అవ్వాలి కాబట్టి మనము
గవర్నమెంట్ ఏం చేస్తుంది, దీన్ని ఎంకరేజ్ చేస్తుంది సోలార్ ని. అందుకని ఏం చేస్తుంది, ఎవరైతే ఈ సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటారో, ఎలక్ట్రిసిటీ నుంచి సోలార్ కి షిఫ్ట్ అవుతారో వాళ్ళకి సమ్ పర్సంటేజ్ ఆఫ్ సబ్సిడీస్ ఇస్తారు అని ఈ స్కీమ్ ద్వారా. అర్థమైందా? అంటే ఆ సోలార్ పెట్టుకోవడానికి సమ్ మనీ అవుతుంది, 100 రూపీస్ అవుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అందులో 20 or 40 రూపీస్ గవర్నమెంటే ఇస్తుంది మనకి. సో అదేంటి, ఎంకరేజ్ చేస్తున్నారు పీపుల్ ని. ఓవరాల్ గా 100% మీరు పే చేయని అవసరం లేదు, రిమైనింగ్ మనీ మేము ఇస్తాము అని చెప్పి. సో అవి స్కీమ్స్. అర్థమైంది కదా? సో ఇది స్కీమ్స్ ఇలా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ పిఎం విశ్వకర్మ యోజన ఇచ్చారు. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ద పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ టు ప్రొవైడ్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్ టు ఫిషర్ మ్యాన్ విత్ నాన్ మెకనైజ్డ్ బోట్స్ అంట. అసలు ఇది ఫిషరీస్ గురించే కాదు విశ్వకర్మ అనేది. సో క్రాఫ్ట్స్ ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్, అంటే డిఫరెంట్ వర్క్స్ చేసేది, అసలు ఫిషర్ మ్యాన్ గురించే కాదు ఇది. సో మనకి నేమ్ లోనే అర్థమైపోతుంది, మత్స్య ఇట్లా ఉంటాయి ఫిష్ అయితే. ఇప్పుడు ఇక్కడ చూసారా, ముఫ్త్ బిజ్లీ యోజన అన్నాయి. ఇదేంటి, పవర్ కదా, ఎనర్జీ. బిజ్లీ అంటే సూర్యఘర్ అంటేనే అర్థమవుతుంది కదా, సోలార్ అని. సో ఇలా నేమ్స్ లోనే మీకు అర్థమైపోతుంది. అప్పుడు మీరు ఈజీగా అది ఫిషర్ మ్యాన్ కాదు తీసేస్తారు. సో విశ్వకర్మ యోజన స్కీమ్ ప్రొవైడ్స్ కొలాటరల్ ఫ్రీ ఎంటర్ప్రైజెస్ అంట. సో ఈ స్కీమ్ కొలాటరల్ లేకుండా ఏమైనా ఇస్తుందా, ఇలాంటి థింగ్స్ అన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో. మీకు స్టేట్మెంట్స్ చూస్తే ఏవైతే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయో అవే. ఎన్ని ఇయర్స్ వరకు ఆ స్కీమ్ అప్లికబుల్ అవుతుంది, ఆ స్కీమ్ లో బెనిఫిషరీస్ ఎవరు, దానికి కొలాటరల్ అవసరమా కాదా, ఫినాన్షియల్ అసిస్టెన్స్ కానీ లోన్ తీసుకోవాలంటే అవసరమా కాదా. లోన్ ఎందుకు, విశ్వకర్మ యోజన అంటే డిఫరెంట్ ఆర్ట్ క్రాఫ్ట్స్ వీళ్ళు తయారు చేసేవాళ్ళు, అవి తయారు చేయడానికి వాళ్ళకి రా మెటీరియల్స్ కావాలి, దానికి మనీ కావాలి. సో దానికి లోన్ తీసుకోవచ్చు కదా. ఆ లోన్స్ బ్యాంక్ లో నార్మల్ గా తీసుకుంటే ఎక్కువ కాస్ట్ అవుతాయి. ఇలాంటి స్కీమ్స్ వల్ల అయితే చాలా తక్కువ ఇంట్రెస్ట్ కే ఇస్తారు, బయట వాళ్ళు తీసుకోవాలి. సో ఇది ఎంకరేజ్మెంట్. ఎందుకంటే ఇలాంటివన్నీ మనమే తయారు చేసుకోవడం వల్ల, ఆత్మ నిర్భర్ భారత్ అంటున్నాం కదా, సెల్ఫ్ రిలయన్స్. సో మనమే తయారు చేసుకోవడం వల్ల కొన్ని టాయ్స్ కానీ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్, క్రాఫ్ట్స్ కానీ మనం అన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం వేరే కంట్రీస్ నుంచి. అలా కాకుండా మన ఇండియాలోనే ప్రొడ్యూస్ చేస్తున్నాము అని చెప్పి ఇంపోర్ట్స్ తగ్గించవచ్చు అని చెప్పి ఎంకరేజ్ చేయడానికి తీసుకొచ్చే స్కీమ్స్ ఇవి. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఇలా అడుగుతారు క్వశ్చన్స్. సో ప్రెసెంట్ మనం న్యూస్ లో చూస్తాము, ఏదైనా లైక్ 10 years కంప్లీట్ చేసుకున్నా ఇలాంటివి న్యూస్ లో. ఇప్పుడు రీసెంట్ గా చూస్తే హిస్టరీలో చూస్తే పానిపట్ వార్, ఫస్ట్ పానిపట్ వార్ జరుగుంటది, అది 100 years కంప్లీట్ చేసుకుంది. 500 years 500 years కంప్లీట్ 500 years కంప్లీట్ చేసుకుంది. సో అందుకు ఏంటి అంటే మనకి ఇంపార్టెన్స్ ఉంది. సో ఆ వార్ ఎవరి మధ్య జరిగింది, ఇవన్నీ అర్థమైందా. ఇలాగా న్యూస్ లో ఎందుకున్నాయి, దాని రిలేటెడ్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో న్యూస్ లో ఉన్నది చూస్తాం, కాంటెక్స్ట్ ఏంటి, ఎందుకు ఉంది చూస్తాము. ఇప్పుడు ఇది అన్నాము, అటల్ పెన్షన్ యోజన అనేది 2015 అంటే 10 years కంప్లీట్ చేసుకుంది. సో ఇంత బెనిఫిట్ అయింది ఇంత పీపుల్ కి అని అర్థమైంది. సో అదొక్కటే చదివి వదిలేయకుండా మనం బ్యాక్గ్రౌండ్ వెళ్తాం. బ్యాక్గ్రౌండ్ వెళ్ళి ఆ స్కీమ్ ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అది ఎవరికి యూజ్ అవుతుంది, బెనిఫిషరీస్ ఎవరు, ఇవన్నీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ చూస్తూ వస్తాం. ఇలా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ అర్థమైంది కదా. ఇప్పుడు ఇనిషియేటివ్స్ అన్నాము, ఆంధ్రప్రదేశ్ ఇనిషియేటివ్స్ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకొని వస్తుంది, చాలా ఇనిషియేటివ్స్. ఇప్పుడు హనుమాన్ అనే స్కీమ్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని వచ్చింది. అది రిలేటెడ్ టు వాట్, హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ని తగ్గించాలి, మిటిగేట్ చేయాలని తీసుకొచ్చిందే హనుమాన్ అనేది ఇనిషియేటివ్. ఆ హనుమాన్ అంటే ఏంటి అర్థమైందా, దీనికి అబ్రివేషన్ ఉంటుంది కదా, హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఫర్ వైల్డ్ లైఫ్. ఓకే, హనుమాన్ అంటే. సో ఇది దేని రిలేటెడ్ అంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ ని తగ్గించడానికి. ఇది పర్టికులర్ గా ఎలిఫెంట్స్ కానీ కాదు, అన్ని యానిమల్స్. సో ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ ఎలిఫెంట్స్ అంటే కొన్ని ఎనిమల్స్ అనేవి ఇబ్బందిలో ఉన్నప్పుడు, లైక్ ఏదైనా బావిలో పడి చిక్కుకుపోవడము, రీసెంట్ గా అలా జరిగింది అనకాపల్లి దగ్గర. సో ఈ హనుమాన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో, వాలంటీర్స్ ఎవరైనా, వీళ్ళు రెస్క్యూ చేశారు దాన్ని. సో అంటే యానిమల్స్ ని సెక్యూర్ చేస్తున్నారు, వాటిని కాపాడుతున్నారు, అలానే హ్యూమన్స్ ని కూడా. సో మనకి ఎక్కువ ఫారెస్ట్ నియర్ బై ఉన్న ఏరియాస్ లో అవి బయటకు వస్తా ఉంటాయి కదా. సో అప్పుడు హ్యూమన్స్ అవేమి చేయకుండా, దీనికి హాని కలగకూడదు అండ్ హ్యూమన్స్ కి కూడా ఏం అవ్వకుండా వీళ్ళు చూసుకుంటారు అనమాట హనుమాన్ ఇనిషియేటివ్ అంటే.
ఇది. సో ఏ డిపార్ట్మెంట్ తీసుకొచ్చింది? ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకొని వచ్చింది. సో ఇది ఇనిషియేటివ్. ఇలాంటి ఇనిషియేటివ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేవి. ఇప్పుడు రీసెంట్ గా చాలా వస్తున్నాయి. పంచాయత్స్ లో చేంజెస్ వస్తున్నాయి. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనకు న్యూస్ లో ఏవి వస్తే అవి. కొన్ని స్పీసీస్ ఉన్నాయి, ఈస్టర్న్ ఘాట్స్ లో ఉండే కొన్ని స్పీసీస్ పర్టికులర్ గా చూస్తున్నాము అవి. ఓకేనా? ఇప్పుడు రీసెంట్ గా బ్లూ స్పైడర్ అనేది ఒకటి వచ్చింది అనమాట. పీకాక్ తరంతులా అంటారు దాన్ని. పీకాక్ తరంతులా అనేది మనకి ఈస్టర్న్ ఘాట్స్ లో ఆంధ్రప్రదేశ్ లో కనిపించింది. సో దాని రిలేటెడ్ మనం ఏం గుర్తు పెట్టుకుంటాము? ఆ స్పీసీస్ ఉంది, దాని స్టేటస్ ఏంటి, కన్సర్వేషన్ స్టేటస్ ఏంటి, అది క్రిటికల్లీ ఎండేంజర్డా, లీస్ట్ కన్సర్న్, అంటే దాన్ని ఏ లిస్ట్ లో ప్లేస్ చేశారు అనేది చూస్తాం. అవి ఎక్కడ ఉంటున్నాయి? దీస్ ఆర్ ఎండమిక్ టు ఈస్టర్న్ ఘాట్స్. ఎండమిక్ అంటే హోమ్ అని అర్థం. అక్కడ ఉంటాయి, అక్కడే వాటి ఆరిజిన్ అని చెప్పి. మన నేటివ్ ప్లేస్ అని ఎలా అంటామో అలాగా. అర్థమైందా? సో అలాగ చూస్తాం మనం. ఒక స్పీసీస్ చూస్తున్నాం అంటే దాని స్టేటస్ ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, అండ్ దాన్ని కన్సర్వ్ చేసి ఏదైనా నేషనల్ పార్క్స్ లో అయినా ఇలా పెట్టారా. సో అలా పెడితే ఎందులో ఎక్కువ ఉన్నాయి, ఏ నేషనల్ పార్క్ లో ఆ పాపులేషన్ ఎక్కువ ఉన్నాయి, ఆ స్పీసీస్ పాపులేషన్. సో నేను చెప్పడంలో ఇది మర్చిపోయాను, స్పీసీస్ గురించి కూడా అడుగుతారు. లైక్ అది ఎన్విరాన్మెంట్ పార్ట్ లో అయినా అడగచ్చు, లైక్ మెయిన్స్ లో మనకు ఉంది కదా ఎన్విరాన్మెంట్ అండ్ SNT లో, అలా అయినా అడగచ్చు, లేదా ఇందులో అయినా అడగచ్చు. రీసెంటే కదా కరెంట్ అఫైర్ అది. సో వాళ్ళ ఇష్టం, ఎలా అయినా అడగచ్చు. సో స్పీసీస్ అలా చూసాం. ఇప్పుడు మనకి పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు మనము ఇవి చూసాం, యూనియన్ గవర్నమెంట్ స్కీమ్స్ నేర్చుకునేటప్పుడే ఆంధ్రప్రదేశ్ లో స్కీమ్స్ ఏమున్నాయో కూడా కవర్ చేయాలనుకుంటున్నాం. సో సేమ్ థింగ్ స్పీసీస్ గురించి చూస్తున్నాము. ఓవరాల్ గా స్పీసీస్ చూస్తున్నాం అంటే ఒక స్పీసీస్ గురించి నేర్చుకుంటున్నాం. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే స్పీసీస్ గురించి నేర్చుకుంటున్నాము. సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి నేర్చుకునేటప్పుడు అవి గుజరాత్ లో ఎక్కువ ఉంటాయి. సో అక్కడ చూస్తాము. మళ్ళీ మనం ఏం చేయాలి, ఒకవేళ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఏమన్నా ఉంటుందా అనేది ప్యారల్ గా మనకు ఆ థాట్ రావాలి. అర్థమైందా? ఉంటే ఎక్కడ ఉంది, ఏ ఏరియాలో ఉంది? ఆ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది మనకి ఎక్కడ ఉంది? రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉంది. ఈ రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది నంద్యాల డిస్ట్రిక్ట్ లో ఉంది. ఓకే, సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఎక్కడ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో అంటే మీకు వెంటనే గుర్తు రావాలి, రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉంది. సో ఇదే టాపిక్ మీరు ఎన్విరాన్మెంట్ ని కూడా కవర్ చేసినట్టే కదా. అంటే రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి అడిగారు అనుకోండి, ఇన్ కేసు మనకి ఎన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి? 13 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, 13 ఆంధ్రప్రదేశ్ లో. అందులో వన్ ఆఫ్ ద థింగ్ రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇందులో స్పెసిఫిక్ గా ఏంటి అంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ఉంటుంది. అది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ IUCN స్టేటస్ ఏంటి? IUCN అంటే కన్సర్వేషన్ స్టేటస్ ఏంటి అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్. క్రిటికల్ ఎండేంజర్డ్ అని ఎందుకు అంటారు? తక్కువ పాపులేషన్ మిగిలిపోయి ఉంటే, అంటే ఇంక ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటారు, తక్కువగా కనిపిస్తున్నాయి అంటే. సో ఇప్పుడు అర్థమైందా ఎలా నేర్చుకోవాలి అనేది? సేమ్ ఇదే రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మనకి లెస్సర్ ఫాల్కన్ అనేది ఉండదు. ఆ లెస్సర్ ఫాల్కన్ కి కూడా IUCN స్టేటస్ వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్. అది ఎక్కడ ఉంటుంది? రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇప్పుడు అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఏంటి, కరెంట్ అఫైర్ కవర్ అవుతుంది, స్టాటిక్ గా మనము ఎన్విరాన్మెంట్ లో చూసేది ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి అవి అయ్యాయి. సో ఇవి రెండు ఉన్నాయి మన దగ్గర, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, లెస్సర్ ఫాల్కన్ అనేవి. నెక్స్ట్ జోర్డాన్ కర్సర్. జోర్డాన్ కర్సర్ అనే స్పీసీస్ ఉంది. ఇది ఎక్కడ ఉంటుంది? శ్రీలంక మల్లేశ్వర నేషనల్ పార్క్ లో ఉంది, వైల్డ్ లైఫ్ శాంక్చురీ. శ్రీలంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉంది. ఏంటది? జోర్డాన్ కర్సర్ అనేది. ఇది కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్. అసలు ఈ మధ్య కనిపించట్లేదు అవి. సో క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఈ శ్రీలంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది? కడపలో ఉంది, కడప డిస్ట్రిక్ట్ లో ఉంది. దీని IUCN స్టేటస్ ఏంటి? క్రిటికల్లీ ఎండేంజర్డ్. అంతే కదా, ఇంకా అంతకు మించి పాయింట్స్ అవసరం లేదు మనకి. సో అంతే. ఇప్పుడు అర్థమైందా? స్పీసీస్ ఉన్నప్పుడు ఓవరాల్ గా ఇండియా వైజ్ నేర్చుకుంటున్నాము. స్నో లెపర్డ్స్ నేర్చుకుంటున్నాం అంటే స్నో లెపర్డ్స్ ఎక్కడ ఉన్నాయి? లదాఖ్ లో ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, లదాఖ్ లో చాలా ఎక్కువ ఉన్నాయి. అవే క్యాప్టివ్ బ్రీడింగ్ చేయడానికి కొన్ని ఒక దగ్గర సేవ్ చేశారు.
స్నో లెపర్డ్స్ ని క్యాప్టివ్ బ్రీడింగ్. అవి ఎక్కడ ఉన్నాయి అంటే పద్మజా నాయుడు జూ పార్క్ లో ఉన్నాయి అని ఉంటాయి. సో ఇవన్నీ పాయింట్స్ కనెక్ట్ చేసుకోవాలి, అర్థమైందా? సో ఒక స్పీసీస్ నేర్చుకుంటున్నాము అంటే ఆ స్పీసీస్ యొక్క హ్యాబిటేట్ ఏంటి, అవి ఏ కంట్రీస్ లో ఎక్కువ ఉంటాయి, అండ్ ఇండియాలో ఏ స్టేట్ లో ఎక్కువ ఉన్నాయి, అండ్ పర్టికులర్ గా మళ్ళీ ఇండెప్త్ గా వెళ్తే ఏ నేషనల్ పార్క్ లో ఎక్కువ ఉన్నాయి. అర్థమైందా? ఇలాగా ఇదంతా ఇండియా వైజ్ చూసేసాము. తర్వాత ఎక్కడికి వెళ్తాము, ఆంధ్రాలో ఏమన్నా ఉన్నాయా లేవా, ఉంటే నేర్చుకుంటాం, లేదంటే లేదు. ఇప్పుడు ఆంధ్రాలో చూస్తే మనకు ఆంధ్రాలో మాత్రమే దొరికేది ఏంటి, రెడ్ శాండర్స్ కదా, రెడ్ శాండర్స్ పుష్పాలో చూపిస్తారు కదా రెడ్ శాండర్స్. సో అది చూస్తాం, దాని స్టేటస్ ఏంటి, దాని ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి, ఇలాంటివి. అవి ఎక్కడ దొరుకుతాయి, శేషాచలం ఫారెస్ట్ లోనే దొరుకుతాయి. సో ఆ శేషాచలం ఫారెస్ట్ కూడా ఏ డిస్ట్రిక్ట్స్ లో కవర్ అయింది ఇన్ డీటెయిల్ గా చూడాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఆ డిస్ట్రిక్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని డిస్ట్రిక్ట్స్ లో అయిందో. ఓకేనా? సో ఇలా స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అర్థమైంది కదా ఎలా చదవాలి అంటే. నెక్స్ట్ రీసెంట్ ఎక్సర్సైజెస్ అండ్ లాంచెస్. సో రీసెంట్ గా ఏమి ఇచ్చారు, దోస్తీ డ్రిల్ అనే క్వశ్చన్ ఇచ్చారు. దోస్తీ డ్రిల్ అనేది జరిగిందంట. అందులో చూడండి, దోస్తీ 16 అనేది ట్రైలాటరల్ అన్నారు, అంటే 3 కంట్రీస్ మధ్య జరిగింది. ట్రై అంటే ఇండియా, శ్రీలంక అండ్ మాల్దీవ్స్. సో ఇది చూసారా, మరి వీళ్ళు ఎంత డీప్ గా అడుగుతున్నారంటే డేట్స్ కూడా అడుగుతున్నారు. అంటే న్యూస్ లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ పిక్ చేస్తున్నారు. సో న్యూస్ లో వచ్చి ఉంటది, ఆ ఫస్ట్ లైన్ అలానే యాజ్ ఇట్ ఈస్ పిక్ చేస్తున్నారు. సో డేట్స్ గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఏం చేయలేము, ఎందుకంటే ప్రీవియస్ అలా ఇచ్చారు కదా క్వశ్చన్స్. సో ఇప్పుడు కూడా ఇవ్వచ్చు, జస్ట్ మనకి ఇది ఒక్కటి చేంజ్ చేస్తే పోతుంది కదా, ఇదంతా కరెక్ట్ అయినప్పుడు కూడా. ఒకసారి చూడండి, Feb 2022, 2025, 2024 లో తీసుకొని ఇచ్చారు. ఈ క్వశ్చన్ ఎక్కడ ఇచ్చారు, గ్రూప్ 1 లో ఇచ్చారు. సో గ్రూప్ 1 ఎప్పుడు జరిగింది, మార్చ్ లో జరిగింది కదా. సో మార్చ్ 17th జరిగితే చూడండి ఎంత రీసెంట్ క్వశ్చన్ ఇచ్చారు. రీసెంట్ వి కూడా కవర్ చేయాలి. మనకి ఎగ్జామ్ ఒక మంత్ లో ఉంటుంది, ఒక మంత్ లో హాఫ్ డేస్ లో 15th లోపల ఉంది అంటే లాస్ట్ మంత్ ఎండింగ్ వరకు కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇదే చూద్దాం. దోస్తీ ఎక్సర్సైజ్ ఇన్ ఇండియన్ ఓషన్ అని ఇచ్చారు. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సమర్థ్ అనేది ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అన్నమాట. అండ్ ఐసిజిఎస్ అభినవ్ సమర్థ్ అనేవి దీంట్లో పార్టిసిపేట్ చేశాయి అని అర్థమవుతుంది మీకు. ఇక్కడ చూడండి, అలాంగ్ విత్ శ్రీలంక నావల్ షిప్ సముద్ర ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఎక్సర్సైజ్ దోస్తీ 16 విచ్ ఈస్ బీయింగ్ హెల్డ్ బిట్వీన్. చూసారా, సేమ్ అదే ఇచ్చారు. Feb 2022 అండ్ 25 ఇంతవరకు జరుగుతుందని ఇదే ఇచ్చారా. సో ఇప్పుడు అర్థమైందా, శ్రీలంక ఉంది, ఇండియా ఉంది. దోస్తీ 16 లో ఏవేవి పార్టిసిపేట్ చేశాయి, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏంటి, సమర్థ్ అండ్ అభినవ్ పార్టిసిపేట్ చేశాయి. అదే శ్రీలంక నావల్ షిప్ నుంచి ఏది పార్టిసిపేట్ చేసింది, సముద్ర అనేది పార్టిసిపేట్ చేసింది. సో ఇదే నోట్ మేకింగ్, ఇదే నోట్ చేసుకోవాలి మీరు. సో కరెంట్ అఫైర్స్ చూసారు, నోట్లో ఏం రాసుకుంటారు, దోస్తీ 16 అనేది రాసుకుంటారు. అది ట్రైలేటరా బైలేటరా రాసుకుంటారు. ఏ కంట్రీస్ మధ్య జరిగిందో రాసుకుంటారు. ఏ డేట్ లో జరిగిందో చూసారు. ఇందులో ఏవేవి పార్టిసిపేట్ చేశారు, అంతకు మించి ఇంకా మనకి ఏవి అవసరం లేదు ఎక్సర్సైజెస్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సమర్థ్ అండ్ ఐసిజిఎస్ అభినవ్ అలాంగ్ విత్ శ్రీలంక, సేమ్ అక్కడ ఉన్నదే, రీచ్డ్ హియర్ ఆన్ థర్స్డే ఫర్ ద ఎక్సర్సైజ్ దోస్తీ 16 దట్ ఈస్ బీయింగ్ హెల్డ్ అని చేశారు. సో బంగ్లాదేశ్ ఈస్ పార్టిసిపేటింగ్ యాజ్ అన్ అబ్జర్వర్. బంగ్లాదేశ్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది కానీ అబ్జర్వర్ గా. ఓకే, సో ఇది బైలేటరల్. ద దోస్తీ డ్రిల్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1991. ఇది మనం చూసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఇంకేదైనా ఉందా అంటే. ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది, ఆ ఎక్సర్సైజ్ జరిగేది ఫస్ట్ టైమా పాతదా అంతే. ఇక్కడ 16 అన్నారా, 16 అన్నారు అంటే 16 ఎక్సర్సైజెస్ జరిగాయి ఇప్పటి వరకు అని, అంతే కదా. సో ఫస్ట్ ఎప్పుడు జరిగింది, ఫస్ట్ ఎప్పుడు తీసుకొచ్చారో కూడా చూడాలి కదా. మనం ఎలా అయితే స్కీమ్స్ చూస్తున్నామో ఫస్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని, సేమ్ ఆ ఎక్సర్సైజ్ ఇంతకు ముందు ఎప్పుడు స్టార్ట్ అయిందో చూస్తాం అంతే. ఓకేనా? సో అది 1991 బైలాటరల్ ఎక్సర్సైజ్ బై ద కోస్ట్ గార్డ్స్ ఆఫ్ ఇండియా అండ్ శ్రీలంక. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూసారు. ఇదైనా కరెక్ట్ అయినా ఇదైనా కరెక్ట్ అయినా. ఎందుకు ఇక్కడ ఏమంటున్నారు, ఇది బైలేటరల్ అంటున్నారు, ఫస్ట్ దాంట్లో ట్రైలేటరల్ అన్నారు. అక్కడ ఏమన్నారు, ఇండియా శ్రీలంక అండ్ మాల్దీవ్స్ అన్నారు, ఇక్కడ ఇండియా అండ్ శ్రీలంక అన్నారు.
సో ఈ రెండు కరెక్ట్ అని పెట్టేవాళ్ళు పిచ్చోళ్ళు నిజంగా. అక్కడ ఆలోచించాలి అది బైలేటరలా ట్రైలేటరలా. సో ఎయిదర్ ఇది కరెక్ట్ అయితే ఇది రాంగ్ అవుతుంది, ఇది కరెక్ట్ అయితే అది రాంగ్ అయి ఉంటది. సో రెండు కరెక్ట్ అనే మాత్రం ఎప్పుడు పెట్టండి. అంటే 1, 2 ఉన్న ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అవి తీసేయాలి కదా, ఈజీగా కొట్టేయచ్చు. సో నెక్స్ట్ మీకు ఇక్కడ తెలుస్తుంది. సో థర్డ్ వన్ ఆబ్వియస్లీ కరెక్ట్ అని అర్థమైంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కరెంట్ అఫైర్స్ లో ప్రతి పాయింట్ తెలిసి ఉండాలని మనకు లేదు, కొన్ని మిస్ అవుతాం. అప్పుడు ఒకసారి ఆప్షన్స్ వైజ్ వెళ్ళండి. సో థర్డ్ వన్ కరెక్ట్. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సమర్ అండ్ అభినవ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎక్సైజ్ దోస్తి. శ్రీలంక నుంచి అయితే సముద్ర అనేది క్లియర్ కదా. సో ఇది కరెక్ట్ అని తెలిసింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఫస్ట్ అని చూస్తాము. మనం ఆల్రెడీ న్యూస్ చదివాం కాబట్టి ఇండియా అండ్ శ్రీలంక అదే కాబట్టి ఇది కరెక్ట్, ఇది తప్పు. సో 2 and 3 కదా. ఇప్పుడు అర్థమైంది కదా ఎలా ఇస్తున్నారు క్వశ్చన్, మనం ఎలా అప్రోచ్ అవ్వాలి ఆ క్వశ్చన్. ఓకేనా. ఎక్సైజ్ అంటే జస్ట్ నేర్చుకోవాల్సింది ఏ కంట్రీస్ మధ్య జరుగుతుంది. అందులో మోస్ట్లీ కొన్ని అయితే అసలు పార్టిసిపేట్ చేసేవి కూడా ఏముండవు, ఏ కంట్రీస్ మధ్య జరుగుతుంది మాత్రమే చూస్తాం. యూపీఎస్సీలో కూడా అడిగారు, అది ఇండియా అండ్ శ్రీలంక మధ్య జరిగింది. వాడు ఏం చేశారు, ఇండియా అండ్ ఇండోనేషియా ఇలా మార్చేస్తారు. సో అంతే, జస్ట్ ఎక్సైజెస్ ఉన్నాయంటే ఇవి. ఇన్ కేస్ అందులో మన స్పెషాలిటీ ఏదైనా ఉందా, ఏమైనా పార్టిసిపేట్ చేశాయా అవి గుర్తుపెట్టుకున్నాం. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంతే, అంతకుమించి అవసరం లేదు. అర్థమైంది కదా. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ స్పై శాటిలైట్ దట్ ఈస్ సెట్ టు బి లాంచ్డ్ ఇన్ ఏ SpaceX రాకెట్ వాస్ బిల్ట్ బై. సో ఏమన్నా రీసెంట్ లాంచెస్ అన్నాను కదా, రీసెంట్ లాంచెస్ లో ఏమడుగుతున్నారు చూడండి. సో ఒకటి లాంచ్ చేశారు, స్పేస్ రిలేటెడా డిఫెన్స్ రిలేటెడా చూస్తాము. ఒక లాంచ్ చేశారు అంటే అది ఎక్కడ లాంచ్ చేశారు అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. సో దాన్ని ఎవరు తయారు చేశారు, ఏ కంట్రీ తయారు చేసింది. ఇన్ కేస్ ఇండియా అనుకుందాం, ఇండియాలో ఇంకే ఆర్గనైజేషన్ చేసింది. సో బెల్లట్రిక్స్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడా, ఇవి కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి కదా ఇప్పుడు. నెక్స్ట్, స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడా, ధ్రువ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడా, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడా, ఇవి. సో ఇదేంటి, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ తయారు చేసింది SpaceX ని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. SpaceX అనేది SpaceX రాకెట్ ని, అదేంటది స్పై శాటిలైట్ అనమాట, ఫస్ట్ స్పై శాటిలైట్. ఈ క్వశ్చన్ మీకు ఫస్ట్ అనే దాంట్లో కవర్ అవుతుంది ఫస్ట్ ఇన్ న్యూస్ లో అండ్ రీసెంట్ లాంచెస్ లో. సో ఇదే న్యూస్ లో చూడండి, ఇండియాస్ ఫస్ట్ మిలిటరీ గ్రేడ్ స్పై శాటిలైట్ విల్ బి లాంచ్డ్ బై SpaceX అని ఇచ్చారు. సో SpaceX లాంచ్ చేస్తుంది ఫస్ట్ మిలిటరీ గ్రేడ్ స్పై శాటిలైట్. అది అయితే బిల్ట్ బై, ఎవరు బిల్డ్ చేశారు, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్. ఓకేనా. సో అంటే ఎవరు డెవలప్ చేశారో వారు లాంచ్ చేస్తున్నారు, ఎవరు డెవలప్ చేశారో వారు లాంచ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అండ్ ఎవరైనా ఏదైనా కంట్రీ మనకు సపోర్ట్ చేస్తుందా. కొన్నిసార్లు మనము 75% ఇండిజినస్ గా తయారు చేస్తాం, 100% చేయలేం కదా. అంటే కొన్ని పార్ట్స్ దీంట్లో కావాల్సినవి కొన్ని వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకుంటాం మనం. కొన్ని థింగ్స్ 25% వేరే కంట్రీ చేయొచ్చు. అప్పుడు ఏంటో కూడా మనం చూడాలి. అర్థమైందా. బ్రహ్మాస్త్ర ఉంది, అవి బ్రహ్మోస్ మిసైల్ ఉంది. సో ఈ బ్రహ్మోస్ మిసైల్ ఇండియా అండ్ రష్యా కదా. ఇది మనకి మొన్న ఇచ్చారు గ్రూప్ 2 లో మెయిన్స్ లో, కరెంట్ అఫైర్స్ లో కాదు. సో బ్రహ్మోస్ ఏ కంట్రీ మధ్యవి అని ఎవరు హెల్ప్ తో చేశారు, ఇండియా అండ్ రష్యా. సో అలా 2 కంట్రీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే 2 కంట్రీస్ గుర్తు పెట్టుకుంటాం. అండ్ మెయిన్ థింగ్ ఏం చేస్తున్నారంటే ఎవరు డెవలప్ చేశారు అన్నదే క్వశ్చన్ వస్తుంది. ఎవరు డెవలప్ చేశారు అండ్ పర్టికులర్ గా ఒక శాటిలైట్ లాంచ్ చేస్తాం, అది ఏ శాటిలైట్, స్పై శాటిలైట్. అది ఇండియాలోనే ఫస్ట్ స్పై శాటిలైట్ అనమాట తయారు చేస్తుంది, ఫస్ట్ స్పై శాటిలైట్. ఎవరు చేస్తున్నారు అంతే, అంతకుమించి అవసరం లేదు. దాని సిగ్నిఫికెన్స్ ఏమైనా ఉందా నేర్చుకుంటాం. దాని సిగ్నిఫికెన్స్ అంటే అది ముందు వాటికంటే ఇప్పుడు మనం స్పై శాటిలైట్స్ అని చూసేసాం కదా, ఆ శాటిలైట్ స్పై చేస్తాను చూసాము. సో ఇంకేమైనా సిగ్నిఫికెన్స్ ఉంటే చూస్తాం. దాంట్లో ఏమైనా కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీస్ యూజ్ చేశారా, అలాంటి పాయింట్స్ ఉంటే గుర్తుపెట్టుకున్నా, లేదంటే లేదు. అర్థమైందా. నెక్స్ట్ ఇది కూడా చూడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్పేస్ ఏజెన్సీస్ హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ నెక్స్ట్ జనరేషన్ H3 రాకెట్ ఇంటూ ఆర్బిట్. నెక్స్ట్ జనరేషన్ H3 రాకెట్. నెక్స్ట్ జనరేషన్ అంటున్నారంటేనే అది అడ్వాన్స్డ్ అయి ఉంటది కదా ముందు దాంతో కంపేర్ చేసుకుంటే. సో అడ్వాన్స్డ్ ఏవేవి ఉన్నాయో గుర్తుపెట్టుకుంటాం మనం.
దాని గురించి నేర్చుకునేటప్పుడు. అండ్ ఇక్కడ కూడా ఎవరు అడుగుతున్నారు, ఏ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. చూసారా, స్పేస్ ఏజెన్సీ ఏది లాంచ్ చేసింది, ఎవరు డెవలప్ చేశారు, ఏ కంట్రీస్ హెల్ప్ తీసుకున్నారు, ఇన్ కేస్ ఇండియాలో అయితే ఇండియాలో ఏది ప్రైవేట్ కంపెనీ లాంచ్ చేసిందా, ఎవరు, ఏ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసింది. సో ఇదేంటి, జాక్సా, జపాన్ వాళ్ళు లాంచ్ చేశారనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ లోనే ఫస్ట్ హెడ్ లైన్స్, జపాన్ అనౌన్సెస్ సక్సెస్ఫుల్ లాంచ్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ H3 రాకెట్. So next generation has been as a possible competitor to SpaceX Falcon 9. ఓకే, ఇది ఆల్రెడీ ఉంది కదా SpaceX Falcon 9, దీనికి కాంపిటీషన్ అనమాట, ఇది కాంపిటీషన్ గా తీసుకొని వచ్చింది. అండ్ కుడ్ వన్ డే బి యూజ్డ్ టు డెలివర్ కార్గో టు బేసెస్ ఆన్ ద మూన్. మూన్ కి తీసుకెళ్ళగలుగుతుందంట కార్గోని. ఇది నెక్స్ట్ జనరేషన్ H3 రాకెట్ అనేది. సో H3 రాకెట్ లిఫ్ట్స్ ఆఫ్ ఎట్ ఎక్కడ చేశారు, సదరన్ జపాన్ లో. ఇది కూడా నేర్చుకుంటాం, కగోషిమా దగ్గర చేశారు అని చెప్పి, అంటే ఎక్కడి నుంచి లాంచ్ చేశారు అనేది. ఇప్పుడు మనకి శ్రీహరికోట దగ్గర నుంచి లాంచ్ చేశారు, షార్ అంటాము. షార్ ఎక్కడ ఉంది, శ్రీహరికోటలో ఉంది కదా. సేమ్ అలానే నేర్చుకుంటున్నాం, జపాన్ లో ఇక్కడ జరిగింది అని, కగోషిమా దగ్గర జరిగింది. జపాన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, జపాన్ వాళ్ళది జాక్సా. ఈ స్పేస్ ఏజెన్సీ అనేది లాంచ్ చేసింది నెక్స్ట్ జనరేషన్ H3 రాకెట్ ని. సో ఇది ఫ్యూచర్ లో మూన్ కి కార్గోను క్యారీ చేస్తుంది. అయిపోయిందా, వాళ్ళు మూన్ బదులు వేరే ఇవ్వచ్చు, ఇలా ఇస్తారు. సో ఇవి గుర్తుపెట్టు. సో ఇక్కడే కదా ఇనిషియల్ గా ఉన్నదే కదా. నెక్స్ట్ దోస్తే అనే ఎక్సర్సైజ్ చూసాము, ఇప్పుడు మిలాన్ అనే ఎక్సర్సైజ్ చూస్తున్నాం, మిలాన్ 2024. సో ఇది చూడండి, మిలాన్ ఇదైతే చాలా అసలు ఎంత ఘోరంగా అడిగారంటే ఈ క్వశ్చన్. మిలాన్ 2020, ఇది గ్రూప్ 2 లో అడిగింది. మిలాన్ 2024 is the 12th edition of multilateral naval exercise. సో అది నావల్ ఎక్సర్సైజా, ఇవి చూస్తాం మనం, మిలిటరీనా, ఆర్మీనా, ఏవి ఇన్వాల్వ్ అయ్యాయి చూస్తాం. ఇది మల్టీలేటరల్ అంటున్నారు, ట్రైలేటరల్ కాదు, బైలేటరల్ కాదు, చాలా కంట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అని చెప్పి. బీయింగ్ హెల్డ్ ఫ్రమ్ డేట్, చూడండి ప్రతి దాంట్లో డేట్ ఇచ్చారు. అండర్ ద ఏజిస్ ఆఫ్ సదరన్ నావల్ కమాండర్. సదరన్ నావల్ కమాండ్ అంటే విశాఖపట్నం. సో విశాఖపట్నం నుంచి చేశారు అని చెప్తున్నారు. అది ఎప్పుడు, February 19th and 27th అప్పుడు చేశారు అని చెప్పి. సో 12th ఎడిషన్ ఆఫ్ మల్టీలేటరల్. నెక్స్ట్ ద హార్బర్ ఫేజ్ ఆఫ్ మిలాన్ 2024 ఈజ్ ఫ్రమ్, హార్బర్ ఫేజ్ మెయిన్ ఇంపార్టెంట్. 2 phases ఉన్నాయి, హార్బర్ ఫేజ్ ఒకటి, సీ ఫేజ్ ఒకటి. సో హార్బర్ ఫేజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, సీ ఫేజ్ ఎప్పటి వరకు ఎప్పటి వరకు చేశారు అనేది కావాలి మనకి. సో ఇక్కడ చూడండి, సో రాజ్నాథ్ సింగ్ ఫార్మలీ ఇనాగరేట్స్ మిలాన్ ఎక్సర్సైజ్, ఇది హెడ్ లైన్. దీంట్లో ఏమి ఇచ్చారు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ February 21st ఫార్మలీ ఇనాగరేటెడ్ ద మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ ఇన్ విశాఖపట్నం. అదే కదా సదరన్ నావల్ కమాండ్ అంటే. నెక్స్ట్ అవర్ హిస్టారికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫార్మ్స్ us that armed forces also play a significant role in preserving peace. అంటే ఈ నావల్ ఎక్సర్సైజ్ లో ఆర్మడ్ ఫోర్సెస్ కూడా పార్టిసిపేట్ చేశాయి అని మనకు అర్థమవుతుంది పాయింట్. నెక్స్ట్ ఇట్ ఈస్ సీన్ ఇన్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాక్టీసెస్ సచ్ యాజ్ డిటరెన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్ ప్రివెన్షన్. సో ఇవి చేస్తుందా అని ఇచ్చారు. అయితే ఇది 12th ఎడిషన్ అని ఇచ్చారా లేదా, ఇచ్చారు. బట్ డేట్ స్టార్ట్ అయింది 21st నుంచి, అయితే మరి 19th నుంచి ఎలా అవుతుంది, తప్పు కదా. 21st నే ఇనాగరేట్ చేశారు మిలాన్ ఎక్సైజ్ ని. సో ఇది రాంగ్, డేట్ వల్ల రాంగ్, అది మిగతా అంతా కరెక్టే. నెక్స్ట్ చూడండి, హార్బర్ ఫేజ్ అనేది 19th నుంచి 25th February వరకు జరిగిందంట, కాదు కదా. హార్బర్ ఫేజ్ ఫ్రమ్ 19th to 23rd, 25th అని ఇచ్చారు. కేవలం డేట్ వల్లే అది రాంగ్. ఈ క్వశ్చన్ అన్ని తప్పే, నన్ ఆఫ్ ద అబౌవ్ దీనికి ఆన్సర్. అంటే స్టేట్మెంట్స్ అన్ని కరెక్ట్, జస్ట్ డేట్లు తప్పించారు. ఇక్కడ 23rd ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. సి ఫేజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నారు, 22nd నుంచి 27th అన్నారు. 24th నుంచి 27th
అంటే జస్ట్ 2 days. అంటే మరి అంత పర్టికులర్ గా కూడా అడుగుతున్నారు. ఇవి మనం గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోవచ్చు, ట్రై చేస్తాం అంతే, కానీ అన్ని గుర్తుండవు కదా. కొన్నిసార్లు వదిలేయాలి ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు తెలియకపోతే. అంటే అన్ని 3 స్టేట్మెంట్స్ లో మరి డేట్స్ ఉన్నాయి కదా, ఒకటి కాకపోయినా ఒకటి వదిలేద్దామన్నా లేవు. సో మరీ పర్టికులర్ గా మనకు తెలిసి ఉంటేనే గుర్తుపెట్టుకుంటాం, లేదంటే లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్. సో అవి అర్థమయ్యాయి కదా, రీసెంట్ లాంచెస్, ఎక్సర్సైజెస్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మెయిన్ గా. ఓకే, సో ఏవైతే ఫ్యాక్ట్స్ ఉంటాయో అవి గుర్తుపెట్టుకోవాలి. నెంబర్స్, ప్లేసెస్, ఎవరు డెవలప్ చేశారు ఏంటి, ఇవి మాత్రమే మనకు కాదు. అంటే మనం పేపర్ చూసినప్పుడు ఇంత మ్యాటర్ ఉంటది, అందులో ఎక్కడి నుంచి ఎంత అవసరం ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో, అండ్ ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు, దాని నుంచి మనం నోట్స్ ఏం చేసుకో, ఖచ్చితంగా నోట్స్ అవసరం. నోట్ మేకింగ్ అనేది కావాలి కరెంట్ అఫైర్స్ కి. ఎందుకంటే మనకు అండర్స్టాండింగ్ కోసం కొంచెం ఎక్స్ట్రా మ్యాటర్ ఇస్తారు. ఏదైనా మనం మ్యాగజైన్స్ ని రెఫర్ చేసినా, న్యూస్ పేపర్ చూసినా, ఏది చూసినా ఎక్స్ట్రా అండర్స్టాండింగ్ కోసం ఉంటది. అండర్స్టాండింగ్ పర్పస్ మీకు అర్థమైన తర్వాత ఎగ్జామ్ లో రివైజ్ చేయడానికి మనకి ఏ పాయింట్స్ కావాలో అవే కదా మనం నోట్స్ చేసుకుంటాం. సేమ్ యాజ్ స్టాటిక్ సబ్జెక్ట్స్ ఎలా చేసుకుంటున్నాము, స్టాండర్డ్ బుక్ ని చూస్తాము, మనం ఒక నోట్స్ చేసుకుంటాం కదా దాని నుంచి క్రిస్ప్ గా, సేమ్ అలానే న్యూస్ కూడా. సో ఇప్పుడు మీకు PYQs క్వశ్చన్స్ చూపించడం వల్ల యూజ్ అయింది కదా, లైక్ ఎలా అడుగుతున్నారు ఏంటి, ఎక్కడ స్ట్రెస్ చేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అన్నాం. ఇక్కడ చూడండి ఇది ఎలాంటి క్వశ్చన్ ఇచ్చారు. ఐడెంటిఫై ద న్యూ సైట్స్ ఇన్ ద ఇండియా యాడెడ్ టు ద లిస్ట్ ఆఫ్ రామ్సర్ సైట్స్. ఓకే, రామ్సర్ సైట్స్ అది కూడా ఎప్పుడు అంటున్నారు, ఆన్ ద ఈవెంట్ ఆఫ్ వరల్డ్ వెట్లాండ్ డే. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే వరల్డ్ వెట్లాండ్ డే అనేది Feb 2nd జరుగుతుంది. Feb 2nd వచ్చేసి వరల్డ్ వెట్లాండ్ డే అన్నమాట. సో ఈ రోజు కొన్ని యాడ్ చేశారు, అది ఇంపార్టెంట్ డే కదా. ఆ సందర్భంగా కొన్నిటిని రామ్సార్ సైట్స్ గా డిక్లేర్ చేశారు, వెట్లాండ్స్ ని. అవేంటి, దాని లొకేషన్స్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు అర్థమవుతుందా? సో ఒక ఇంపార్టెంట్ డే ఉందంటే ఆ ఇంపార్టెంట్ డే రోజు ఏం యాడ్ చేశారో కూడా ఇంపార్టెంట్. వెట్లాండ్స్ ఇప్పుడు ప్రెసెంట్ మనకి 99 వెట్లాండ్స్ ఉన్నాయి ఇండియాలో. 99 వెట్లాండ్స్ ఉన్నాయి. రీసెంట్ గా మనకి ఏప్రిల్ లో ఉత్తరప్రదేశ్ లో షికా జీల్ అనే వెట్లాండ్ యాడ్ అయింది, పాట్నా అనే వెట్లాండ్ యాడ్ అయింది, ఇది కూడా ఉత్తరప్రదేశ్ లోనే. చారి దండ్ గుజరాత్ లో ఉంటుంది, ఇదే యాడ్ అయింది ఈ ఇయర్ లో. సో ఒక వెట్లాండ్ చూస్తున్నామంటే దాని లొకేషన్ కూడా చూడాలి. ఈవెన్ UPSC లో కూడా అవి అడుగుతున్నారు, లొకేషన్స్ ఇస్తారు. సో లొకేషన్ కావాలి, అది ఎక్కడుంది అండ్ ఆ వెట్లాండ్ ఏంటి. ఓకేనా? అండ్ ఏదైనా ఇంపార్టెంట్ డే రోజు ఇచ్చారా. ఇప్పుడు వీళ్ళు ఏం అడిగారు, 2024 లో యాడ్ అయినవి ఇవ్వాల. ఇక్కడ మీరు ఆప్షన్ చూస్తే అన్ని 2024 లో యాడ్ అయినవే 5. కానీ అక్కడ కన్ఫ్యూజ్ చేశారు. Feb 2nd రోజు వరల్డ్ వెట్లాండ్ డే రోజు ఏవైతే యాడ్ అయ్యాయో అవి మాత్రమే కావాలి మనకి. సో ఎందుకు అంత పర్టికులర్ గా అడిగారు, ఇక్కడ చూడండి, వరల్డ్ వెట్లాండ్స్ డే 2024 హిస్టరీ సిగ్నిఫికెన్స్ అని చెప్పి అక్కడే ఇచ్చారు న్యూస్ లోనే. ఇందులో చూడండి 2024 Feb 2nd రోజు న్యూస్. ఇక్కడ ఏమన్నారు, 5 ఇండియన్ వెట్లాండ్స్ యాడెడ్ టు ద రామ్సర్ లిస్ట్. అవేంటి, అంక సముద్రం బర్డ్స్ కన్జర్వేషన్ రిజర్వ్, అగనాశిని, ఇది అక్కడ మగడికేరే అగనాశిని కర్ణాటకలో ఉంటాయి. అంక సముద్రం తమిళనాడు, కరైవెట్టి బర్డ్ శాంక్చురీ అండ్ లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ ఫ్రమ్ తమిళనాడు. సో ఇవి యాడ్ అయ్యాయి. కరైవెట్టి చూసాము, తోల్ లేదు, పీచవరం లేదు, మగడికేరే చూసాము, ఇది లేదు, 1 and 4 ఉంది. బట్ ఇవన్నీ కూడా 2024 లో యాడ్ అయినవే, కాకపోతే వాళ్ళు పర్టికులర్ డే అన్నారు కాబట్టి అవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏం చేశారు, Feb 2nd అనేది వరల్డ్ వెట్లాండ్ డే, June 5th ఎన్విరాన్మెంటల్ డే, May 22nd బయోడైవర్సిటీ డే, ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే. ఇది మనం ఎన్విరాన్మెంట్ నేర్చుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే ఈ డేస్ కొన్ని. సో ఈ డేస్ చూస్తాము.
ఇప్పుడు అర్థమైంది కదా. ఫెబ్ 2 ఏంది, జూన్ 5 ఏంటి, మే 22 ఏంటి, ఇంపార్టెంట్ డేస్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ డేస్. సో ఇవి గుర్తు పెట్టుకున్నాము. ఇంకొకటి ఏంటంటే అప్పుడు యాడ్ అయినవి ఇవ్వచ్చు, లేదా దాని థీమ్స్ అడగచ్చు. సో ఒక డే జరుగుతుందంటే దానికి ఒక థీమ్ పెట్టుకుంటారు కదా ఈ ఇయర్, ఒక మోటివేషన్ లాగా. ఈ ఇయర్ ఏం చేయాలో దానికంటే ఒక థీమ్ ఉంటుంది, ఆ థీమ్స్ నేర్చుకుంటాం. అర్థమైందా? సో ఇప్పుడు ఆ ఇంపార్టెంట్ డే చూస్తాం, థీమ్ నేర్చుకుంటాం. ఇప్పుడు మీరేం చేయాలి, 2026 లో ఫెబ్ 2 వరల్డ్ వెట్లాండ్ డే జరిగింది. అప్పుడు ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చారా? ఇండియా వైపు చూస్తారు అండ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఎక్కువ వస్తా ఉన్నాయి ఇనిషియేటివ్స్ కానీ మన దగ్గర అన్ని. అండ్ పంచాయత్ రాజ్ డే రోజు కొన్ని తీసుకొస్తున్నారు. సో ఇలాంటివి ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఆంధ్రాలో కూడా ఏమైనా చేశారా? మే 22 బయోడైవర్సిటీ డే రోజు ఏమైనా చేశారా ఆంధ్రాలో ఇనిషియేటివ్స్? ఓవరాల్ గా ఇండియాలో ఏమైనా జరిగిందా? ఆంధ్రాలో ఏం జరిగింది? నెక్స్ట్ జూన్ 5 వస్తుంది కదా, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ డే. అప్పుడు వచ్చిన థీమ్ ఏంటి? సో మనకి ఒకవేళ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఓకే, ఈ ఇయర్ లో అయిపోతుంది అనుకుందాం ప్రిలిమ్స్ ఎగ్జామ్. మరి మెయిన్స్ లో కూడా మనకి ఇంపార్టెంట్ కదా. మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు కూడా ఫెబ్ 2 వస్తుందా? సో అప్పుడు ఏం చేయాలి మీరు? 2026 లోని థీమ్ గుర్తుపెట్టుకోవాలి, 2027 లో ఉన్న థీమ్ గుర్తుపెట్టుకోవాలి. అంతే, కంపేర్ చేసుకోండి. అర్థమైందా? ఇంతవరకు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఇంపార్టెంట్ డే చూస్తున్నామంటే ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద థీమ్ అని అడిగారు. చూసారా? థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ 2024. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ 2024 కి థీమ్ ఏంటి? సో ఇంపార్టెంట్ డేస్ కి థీమ్స్ కూడా అడుగుతున్నారు అని అర్థమైంది. సో థీమ్ ఏంటి ఇక్కడ ఇచ్చేసారు, అడ్వాన్సింగ్ లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ అనేది. సో జాయింట్ స్టేట్మెంట్ బై యునెస్కో అండ్ యునిసెఫ్ ఇన్ నమీబియా. చాలా ఇంపార్టెంట్. చూసారా? ఇప్పుడు ఇది అడిగారు, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ రోజు వచ్చిన థీమ్ అడిగారు వెంటనే. బట్ ఇది జాయింట్ గా ఇచ్చింది ఎవరు? ఈ పాయింట్ కూడా ఇంపార్టెంటే కదా, ఈ పాయింట్ కూడా నోట్ చేసుకుంటారు. యునెస్కో అండ్ యూనిసెఫ్ అనేది నమీబియా. ఓకేనా? సో ఇది మాత్రమే గుర్తుపెట్టారు. థీమ్ చూడండి, అది ఇనిషియల్ గా న్యూస్ పేపర్ లో స్టార్టింగ్ ఉంది. చూసారా? న్యూస్ అని వచ్చి ఇక్కడ నుంచి ఇప్పటి వరకు మీరు చూసినవి అయితే సేమ్ ఫస్ట్ లైన్ లో న్యూస్ ఏముంది అదే అడుగుతున్నారా? దాని నుంచి మరీ కిందకి వెళ్తే కాంటెక్స్ట్ ఏంటి, అంతకు మించి వాళ్ళు డీప్ గా కూడా వెళ్ళట్లా. కాకపోతే మనం ఏం చేస్తామంటే అవన్నీ చదవం, ఏవేవో చదివి పేపర్ టఫ్ గా వచ్చింది, వాడు ఏవో ఇచ్చాడు కరెంట్ అఫైర్స్ అంటే, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళట్లా. వాళ్ళు ఈజీగా పైన ఉన్నవే ఇస్తున్నారు. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాలి ఏవి అవసరం లేదు, అంతే. సో ఇప్పుడు అర్థమైంది కదా ఇంపార్టెంట్ డేస్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని. థీమ్ ఇందాక చెప్పాను నేను, COP 30 జరిగింది అని చెప్పి. ఇలా కాప్స్ జరుగుతూ ఉంటాయా, వాటికి కూడా థీమ్స్ ఉంటాయి, అవుట్కమ్స్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే ఏదైనా ఒక కాప్ బ్రెజిల్ లో జరిగింది పోయినసారి, ఇప్పుడు టర్కీలో జరుగుతుంది అనుకున్నాం. అయితే UNFCCC వాళ్ళ కాప్ అనేది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎప్పుడైనా ఇండియాలో జరిగిందా? ఇది మనం చేయాల్సిన వర్క్. అర్థమైందా? ఇండియాలో జరిగితే ఏ ఇయర్ లో జరిగింది అండ్ ఏ కాప్, ఇప్పుడు అర్థమైందా? అలా చూస్తాం. ఓకే, ఇంతకు ముందు జరిగినా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఫర్దర్ గా జరిగేదనే కాదు. ఇంతకు ముందు కూడా జరుగున్నాయి. ఇప్పుడు 30 అయిపోయాయి, 30 లోపు జరుగుంటాయి కదా కాప్ వల్ల, ఇలాంటివి కొన్ని జరుగున్నాయి. సో అవి గుర్తుపెట్టుకుంటాం మనం. అండ్ ఆ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేవి ఎన్ని ఇయర్స్ ఒకసారి జరుగుతాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు UNFCCC అయితే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, మనకి UNCBD ఉంటది, ఇవన్నీ 2 ఇయర్స్ ఒకసారి 3 ఇయర్స్ ఒకసారి జరుగుతూ ఉంటాయి. ఆ టైం గ్యాప్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది మీకు ఏంటి, ప్యారలల్ గా ఎన్విరాన్మెంట్ కవర్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ లో అవే కదా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వస్తాయి, అందులో ఇవే మీరు నేర్చుకుంటారు. సో ఎన్ని ఇయర్స్ గ్యాప్ కి జరుగుతాయి, అర్థమైందా? అదే. అండ్ మనం ఇంకా ఎన్విరాన్మెంట్ లో ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ చీతా ఇలాంటివి చూస్తూ ఉంటాం. అది ఎప్పుడు తీసుకొచ్చారా, ఏ ఇయర్ లో తీసుకొచ్చారా అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాటికి సెన్సెస్ జరుగుతూ ఉంటాయి. టైగర్ సెన్సెస్ ఎన్ని ఇయర్స్ ఒకసారి కండక్ట్ చేస్తారు, ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, టైం పీరియడ్. అర్థమైందా? నెక్స్ట్ అవార్డ్స్. ఇక్కడ మేజర్ గా ప్రాబ్లం ఏంటి అంటే స్పోర్ట్స్ చదివే వాళ్ళకి ఈజీ, బట్ స్పోర్ట్స్ చూసే వాళ్ళకి ఈజీ. ఎక్కువగా మనకి అవార్డ్స్ ఉన్నాయి కదా, ఈ అవార్డ్స్ వీటిలో స్పోర్ట్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, నార్మల్ థింగ్స్ అడుగుతున్నారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అవార్డ్ గుర్తుపెట్టుకోవడం అవసరమే.
స్పోర్ట్స్ లో ఏమైనా అవార్డ్స్ వచ్చినా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నార్మల్ గా పద్మ అవార్డ్స్, జ్ఞానపీఠ అవార్డ్స్ ఇవి వస్తా ఉంటాయి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో క్వశ్చన్ చూడండి, అమాంగ్ ద ఫాలోయింగ్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఆర్ రిసిపెంట్స్ ఆఫ్ 58th జ్ఞానపీఠ అవార్డ్స్. సో రీసెంట్ గా జ్ఞానపీఠ అవార్డ్స్ ఏదైనా వచ్చిందో చూసుకుందాం. ప్యారలల్ గా మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో దీని రిలేటెడ్ చూడండి, ఇప్పుడు ఏమన్నా వచ్చాయి అవార్డ్స్, ఆ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయి అనే పర్సన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేజ్ రిగార్డింగ్ ద పర్సన్స్ అండ్ దేర్ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ హూ వర్ కన్ఫర్డ్ విత్ సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్స్. సో న్యూస్ లో ఉన్న అవార్డ్స్ అన్ని ఇంపార్టెంటే. సో నా సంగీత్ నాటక అవార్డ్స్ చూస్తున్నారు, దాంట్లో ఏ పర్సన్ ఏ ఆర్ట్ కి రిలేటెడ్ పర్సన్ అని, మ్యూజిక్, డాన్సా, ట్రైబల్ డాన్స్, ఇవి పర్టికులర్ గుర్తుపెట్టు. సో ఇలా అడుగుతున్నారు. నెక్స్ట్ ఇది చూడండి, సాహిత్య అకాడమీ అవార్డ్స్. ఇవి సాహిత్య అకాడమీ అవార్డ్స్ లో ఈ పర్సన్ కి దేనికి వచ్చింది ప్రైజ్, లైక్ తెలుగు లాంగ్వేజ్ లో రాశాడు ఆయన, లిటరరీస్, పోయిటరీ అనేది తెలుగు లాంగ్వేజ్ లో రాసారా అని అడుగుతున్నారు. సో ఏ పర్సన్ ఏ లాంగ్వేజ్ లో రాశారు అన్నది ఇంపార్టెంట్, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంటో కూడా ఇంపార్టెంట్. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో విజయనగరంలో కొన్ని అవార్డ్స్ ఇచ్చారనమాట. విజయనగరంలో కొన్ని అవార్డ్స్, గురజాడ అప్పారావు ఉన్నారు కదా, సో ఆ పర్సన్ రిలేటెడ్, ఆయన అంటే లైఫ్ టైం అచీవ్మెంట్స్ అని మనం కొన్ని చూస్తూ ఉంటాం, ఆ పర్సన్ ని గుర్తుపెట్టుకొని అవార్డ్స్ ఇస్తా ఉంటాం. అలాగా గురజాడ అప్పారావు రిలేటెడ్ ఒక పర్సన్ కి ఇచ్చారనమాట. ఆయన ఏంటి, గురజాడ అప్పారావు గారు చాలా పోయిటరీ రాసేవాళ్ళు కదా, లిటరరీ సోర్సెస్ రాసేవాళ్ళు, అలాగే ఎవరైనా చేస్తుంటే వాళ్ళకి అలాంటి అవార్డు ఇస్తారు. కొలకలూరి ఎనోచ్ అనే పర్సన్ కి వచ్చిందనమాట విజయనగరంలో. ఇవన్నీ మీకు మన ఏబిపిఎస్సి గమ్యం ఉంది కదా, అందులో ఉంటాయి 15 days వన్స్ ఇచ్చే దాంట్లో. సో ఇవి ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ చూస్తాం. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎవరికైనా అవార్డ్స్ వచ్చిందని చూడడం కూడా ఇంపార్టెంట్. అండ్ మనకి ఇప్పుడు లైక్ బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వే కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం, అందులో ఏమైనా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏపీసీఎన్ఎఫ్ ఉంది, కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ ది. సో ఏపీసీఎన్ఎఫ్ కి కూడా కొన్ని అవార్డ్స్ వచ్చాయి, ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి దానికి. సో ఆ అవార్డ్స్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వస్తున్నారు. రీసెంట్ గా ఏమైంది, కడప మున్సిపల్ హై స్కూల్లో స్మార్ట్ కిచెన్స్ అనేది స్టార్ట్ చేశారు, ఒక ఇనిషియేటివ్ స్మార్ట్ కిచెన్స్ అనేది. సో స్మార్ట్ కిచెన్ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఒక స్మార్ట్ కిచెన్ లోనే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి, డిఫరెంట్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, వాటిలన్నిటికీ ఒక దగ్గర ప్రిపేర్ చేసి అన్నిటికీ ఫుడ్ ని పంపిస్తున్నారు అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్లో పెట్టాల్సిన అవసరం లేదు కదా, కిచెన్ ఒక దగ్గర తయారు చేసి క్లౌడ్ కిచెన్ లాగా అనుకోని ఇక్కడ చేసి పంపిస్తున్నారు. ఆ స్మార్ట్ కిచెన్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. దానికి ఏమైంది, స్కాచ్ గ్రూప్ అవార్డ్ అనేది వచ్చింది. ఈ స్కాచ్ లోనే ఏ అవార్డు అనేది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే సిల్వర్ అవార్డు ఉంటది, గోల్డ్ అవార్డు ఉంటది, బట్ వచ్చింది ఏంటి, గ్రూప్ అవార్డు వచ్చింది. ఓకే, సో ఇలాంటివి చూసుకోండి అవార్డ్స్ లో. ప్యారలల్ గా ఆంధ్రప్రదేశ్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023 2024 లో అడిగారు. అంటే 2024 లో అంటే 2023 లో జరిగిన వాళ్ళకే కదా ఇక్కడ ఇస్తారు మనకి అవార్డ్స్. సో ఎవరెవరికి వచ్చాయి అంటే ఏ మున్సిపాలిటీస్కి వచ్చాయి, ఏ ఏరియాలో ఉన్న ఏ ఊర్లో ఉన్న వాళ్ళకి వచ్చాయి అనేది అంతే. నెక్స్ట్ ఇది చూడండి, స్పోర్ట్స్. మాన్ సింగ్ ఈస్ ద సెకండ్ ఇండియన్ టు విన్ ఏ గోల్డ్ మెడల్ ఎట్ ద ఏషియన్ మ్యారథాన్ ఛాంపియన్షిప్. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు. సో ఎవరికి గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఏంటి అని. సో స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంట్. ఇది చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ టాప్డ్ ద ఖేలో ఇండియా పారా గేమ్స్. సో ఏ స్టేట్ వచ్చింది, ఏ స్టేట్ కి ఎక్కువ వచ్చాయి అవార్డ్స్ అని చెప్పి. సో స్పోర్ట్స్ కూడా అడుగుతున్నారు, స్పోర్ట్స్ కూడా కవర్ చేయాలి, అవి స్పోర్ట్స్ రిలేటెడ్ అవి. నెక్స్ట్ ఫస్ట్ ఇన్ న్యూస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బికేమ్ ద వరల్డ్స్ ఫస్ట్ కంట్రీ టు మేక్ అబార్షన్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్. ఇలా ఏమైనా కొన్ని తీసుకొని వస్తాయి కొన్ని కంట్రీస్ ఫర్ ద ఫస్ట్ టైం ఓవరాల్ గా చూసుకుంటే మనకి. సో అలాంటివి స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకోవాలి మనం. Which among the following countries prime minister became the first Pacific leader to address
ఆస్ట్రేలియాస్ పార్లమెంట్. ఈ క్వశ్చన్ మీకు అపాయింట్మెంట్స్ లోనూ వస్తుంది అండ్ ఫస్ట్ ఇన్ న్యూస్ లో కూడా వస్తుంది. ఇంటర్నేషనల్ న్యూస్ ఇది. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ ఫ్లాగ్డ్ ఆఫ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాస్ బిల్ట్ బై. చూసారా, మోస్ట్లీ ఏదైనా కొత్తది కనుక్కుంటున్నామంటే దాన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారనే అడుగుతున్నారు. సో అది ఎవరు డెవలప్ చేశారు అని అడిగారు. నెక్స్ట్, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ లార్జెస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్ లొకేటెడ్? సో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫస్ట్ అనేవి అడుగుతున్నారు, ఇండియాలోనే కాదు. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ కవర్ అయింది, నేషనల్ కవర్ అయింది, రీజనల్ కవర్ అయింది. చూసారా ఇందులో. సో ఇలా అడుగుతున్నారు. ఇంకా మనం ఆంధ్రప్రదేశ్ లో స్పెసిఫిక్ గా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనకి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తా ఉంటాయి. జపాన్ నుంచి, కొరియా నుంచి వీళ్ళు కూడా మన దగ్గర పెడుతున్నారు. సో వాళ్ళు వస్తున్నారు, ఏ సెక్టార్ లో పెడుతున్నారు ఇన్వెస్ట్మెంట్ అండ్ అది ఏ ఊర్లో డెవలప్ చేస్తున్నారు? విశాఖపట్నమా, తిరుపతి, అమరావతి. ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయి, అమరావతిలో చేశారు. డ్రోన్ హబ్ అంటే ఏంటి? సో అది డెవలప్ చేయాలని చెప్పి ఏం చేస్తున్నారు? కర్నూలు దగ్గర ఊరవకల్లులో 300 acres లో డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. గ్రీన్ హైడ్రోజన్ హబ్ వచ్చేసి పుడిమడకల్లో పెట్టారు. సో ఇలాంటివి చూస్తాం మనం ఆంధ్రప్రదేశ్ లో ఏమేమి తీసుకొని వస్తున్నారు అనేది. ఎవరు ఆ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో కూడా ఇంపార్టెంట్, ఏ కంపెనీ పెడుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇది చూసారా, అమరావతిలో ఫర్ ద ఫస్ట్ టైం క్వాంటమ్ టెస్ట్ చేసేవి, ఇన్నోవేషన్ అండ్ టెస్ట్ రీసెర్చ్ కి పెడుతున్నారు అనమాట. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్స్ పెడుతున్నారు. అది ఎక్కడ? అమరావతిలో పెడుతున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఇండియాలోనే ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, అమరావతిలో పెడుతున్నారు. వైజాగ్ లో డేటా సెంటర్స్. సో ఇలాంటివి చూసుకోవాలి. సో ఏవేవి ఎక్కడ పెడుతున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఐటమ్స్ కి, లైక్ చిల్లీస్ అని ఇందాక చెప్పాను, అలాంటి కొన్ని ఐటమ్స్ కి కొన్ని అవార్డ్స్ రావచ్చు. అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా చెప్పచ్చు. అంటే చిల్లీకి ఇది బెస్ట్ ప్లేస్ ఇలాగా. మెరైన్ ఫిషింగ్ ఇవి ఉన్నాయి మనకి, వెస్ట్ గోదావరి ఇక్కడ ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. అండ్ ఇందాక రామ్సార్ సైట్స్ చూసాం కదా, అదే ఫెబ్ 2 అని మాట్లాడుకున్నాం కదా. సో రామ్సార్ సైట్స్ చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా రామ్సార్ సైట్ ఉందా అనేది కూడా ఇంపార్టెంట్. కొల్లేరు లేక్ అనేది ఉంది. కొల్లేరు లేక్ అనేది రామ్సార్ సైట్ అన్నమాట. ఓకేనా? సో రామ్సార్ సైట్స్ నేర్చుకునేటప్పుడు కూడా ఏం చేస్తారు, మనం స్టాటిక్ పాయింట్ ఏమేమి నేర్చుకోవాలి? రామ్సార్ సైట్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1971 లో స్టార్ట్ అయింది. అంటే వెట్ ల్యాండ్స్ ని డిక్లేర్ చేయడం రామ్సార్ సైట్ గా. సో ఇండియాలో ఫస్ట్ ఏ సైట్ ని డిక్లేర్ చేశారు? ఓవరాల్ గా రామ్సార్ సైట్స్ అన్ని ఎక్కువ ఉన్న కంట్రీ ఏది? అండ్ ఇండియాలో ఏ స్టేట్ లో ఎక్కువ రామ్సార్ సైట్స్ ఉన్నాయి? తమిళనాడు. ఇలాంటివి గుర్తుపెట్టుకుంటాం. అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా రామ్సార్ సైట్ ఉందా? అండ్ లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఏది, స్మాలెస్ట్ రామ్సార్ సైట్ ఏది? ఇన్ని ఫ్యాక్ట్స్ నేర్చుకోవాలి. అర్థమైందా? ఇవన్నీ మీరు నోట్స్ చేసుకున్నారనుకో, ఒక్కసారి చదివిన తర్వాత మళ్ళీ రివైజ్ చేసినప్పుడు ఈజీ అవుతుంది. సో ఇలా వర్క్ చేయాలి. ఇది చూడండి, విచ్ ఈస్ ద ఫస్ట్ సౌత్ ఏషియన్ నేషన్ టు ఫార్మల్లీ రిజిస్టర్ సేమ్ సెక్స్ మ్యారేజెస్? ఇవన్నీ న్యూస్ లో ఉంటాయి, పెక్యులర్ థింగ్స్ అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అవి ఎలాగో మన న్యూస్ లో కవర్ అవుతాయి కదా. సో ఏదైనా స్టాటిక్ గా అడిగేస్తున్నారు అంటే డైరెక్ట్ గా ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకునేలాగా అంతే, మనం ఎక్స్ట్రా ఏం చదవని అవసరం లేదు. సో ఇదేంటి, ఈ క్వశ్చన్ మీరు చూస్తే న్యూస్ లో డైరెక్ట్ గా ఇచ్చుంటారు, ఏ కంట్రీ చేస్తుంది అనేది కదా, ఏ కంట్రీ తీసుకోవచ్చు అనేది ఫస్ట్ హెడ్ లైన్స్ అది ఉంటది మనకి న్యూస్ లో. ఇంకా దాని లోపల కూడా ఎలా అవసరం లేదు, మనకి స్టార్టింగ్ అదే తీసుకొని వస్తున్నారు. ఇది చూడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు లాంచ్ మలేరియా వ్యాక్సిన్ ఫర్ చిల్డ్రన్ ఇంటూ ఇట్స్ రొటీన్ నేషనల్ ఇమ్యునైజేషన్ సర్వీస్ లో మలేరియా వ్యాక్సిన్ ని ఫస్ట్ కంట్రీ ఏది చేసింది అని. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సరేనా? సో మనం రీసెంట్ గా కూడా చూస్తాం, కొన్ని టీబీని ఎరాడికేట్ చేసిన కంట్రీస్ ఉంటాయి రీసెంట్ గా. ఎవరు చేశారు? అండ్ మనకి ఇంకా ఏం నేర్చుకుంటాం అంటే ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్ కూడా మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే, సో మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటాం కదా, టీబీని ఈ ఇయర్ లోపల ఎరాడికేట్ చేయాలి, లెప్రసీని ఈ ఇయర్ లోపల ఎరాడికేట్ చేయాలి. ఆ డేట్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇంకొకటి, ఒక్కొక్క
మలేరియా ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి కొన్ని ఇనిషియేటివ్స్ ఉంటాయి, 30x30, 3x3 ఇట్లాంటి కొన్ని. సో అవి దేని రిలేటెడ్, ఏ డిసీజ్ రిలేటెడ్ గుర్తుపెట్టుకోండి. అవి ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్ లో కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్. రిపోర్ట్స్ లో ఏమడుగుతున్నారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్. సో స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ లో ఏ స్టేట్స్ కి ఏ ర్యాంక్ ఉన్నదని ఇంపార్టెంట్. సో చూడండి, స్కోర్స్ కూడా ఇస్తున్నారు, స్కోర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి, అచీవర్, ఫ్రంట్ రన్నర్, ఇవన్నీ ఉంటాయి. సో ఓవరాల్ గా చూసినప్పుడు ఇండియాలో ఏవైతే టాప్ స్టేట్స్ చూస్తామో ఆంధ్రప్రదేశ్ ఏ పొజిషన్ లో చూడాలి. సో అదే ఇచ్చారు కదా, ఆంధ్రప్రదేశ్ అనేది ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉంది అని ఇచ్చారు. సో ఇప్పుడు ఇది చూసారు, మీరు ఏం చేయాలి, రీసెంట్ గా ఇది ఏమన్నా వచ్చిందా, స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ రీసెంట్ ఇండెక్స్ చూస్తారు. రీసెంట్ ఇండెక్స్ ప్రకారం ఏ స్టేట్స్ ఏ పొజిషన్ లో ఉన్నాయి, ఏవేవి అంటే మనం స్టార్టింగ్ కదా గుర్తుంది, ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4 కేటగిరీస్ ఉన్నాయి అనుకుందా, ఆ 4 కేటగిరీస్ లో టాప్ 1 ఉన్నవేవో చూస్తాం. ఆంధ్రప్రదేశ్ ఏ కేటగిరీలో ఉందో చూస్తాం, అంతే కదా. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ 139 కంట్రీస్ అని వాళ్ళే ఇచ్చేసారు. 139 కంట్రీస్ లో ఇండియా ఏ ర్యాంక్ ఉంది అని చెప్పి. సో వరల్డ్ బ్యాంక్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని ఇచ్చారంటే అది వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది అని అర్థం. సో ఇప్పుడు ఇది చూసారా, స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్. సో ఇది నేర్చినప్పుడు జస్ట్ మీరు దాంట్లో ర్యాంక్స్ ఎవరికి వచ్చాయి, ఏ కేటగిరీలో వచ్చాయని ఒక్కటే గుర్తుపెట్టుకుంటే సరిపోదు. స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ ఎవరిస్తారు అన్నది కూడా ఇంపార్టెంట్. ఇది కూడా అంతే, లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎవరిస్తారనేది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకి కరెంట్ అఫైర్స్ లో ఆ వీక్ లో ఉన్నవి మనం కవర్ చేస్తాం. జస్ట్ ఇది ఎలా చెప్తా అంటే మీకు ఎలా చదవాలి అన్నది చెప్తున్నాను. సో న్యూస్ పేపర్ చదువుతారు కదా మీరు, న్యూస్ పేపర్ చదివినప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇవి చేయాలి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు ఇండియా స్కిల్స్ రిపోర్ట్. సో ఏమైనా కొత్త రిపోర్ట్స్ ఏమైనా వస్తే ఆ రిపోర్ట్స్ లో ఏమి ఇచ్చారు. సో కర్ణాటక గురించి, మహారాష్ట్ర గురించి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వీటిలో ఏవేవి ఎందులో ఉన్నాయి, స్కిల్స్ లో ఏ పొజిషన్ లో ఉన్నాయి, ఇవి చూస్తారు. నెక్స్ట్, అపాయింట్మెంట్స్. సో అపాయింట్మెంట్స్ నుంచి చెప్పాను కదా, 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. మిగతా అవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా చూసాం కదా మనం, దాని నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ మినిమం 4 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి దాంట్లో. అంటే ఇప్పుడు నేను పెట్టిన ఫస్ట్ నుంచి చెప్పాను కదా మీకు ఏవేవి ఇంపార్టెంట్ టాపిక్స్ అని, ఖచ్చితంగా ఆ టాపిక్స్ ని మీరు కవర్ చేయాలి. ఏ టాపిక్ కవర్ చేయకపోయినా మీరు వెతుక్కోవాలి. మళ్ళీ ఇప్పుడు అవార్డ్స్ ఉన్నాయి, ఈ ఇయర్ లో వచ్చిన అవార్డ్స్ అన్ని మీరు వెతకాలి, కవర్ చేసుకోవాలి. అర్థమైందా? సో అందుకే మీకు ఆ లిస్ట్ ఇచ్చింది, ఏమేమి ఉన్నాయి ఏంటి మీరు సెర్చ్ చేసి చూడాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఏవేవి ఇంపార్టెంట్ అనేది. రీసెంట్ ఇండెక్సెస్ ఏంటి, రిపోర్ట్స్ ఏంటి, అవార్డ్స్ ఏమొచ్చాయి, అవన్నీ మీరు సెర్చ్ చేసి చూడాలి. అపాయింట్మెంట్ చూడండి, పిక్ అవుట్ ద ఆడ్ పెయిర్ విత్ రిగార్డ్ టు న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ దట్ రెస్పెక్టివ్ కంట్రీస్. అప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగాయి డిఫరెంట్ కంట్రీస్ లో. ఇప్పుడు మనం చూడండి, రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ 5 నేషన్ టూర్ కి వెళ్ళారు డిఫరెంట్ కంట్రీస్ కి. అక్కడ కొన్ని జిఐ ట్యాగ్డ్ గూడ్స్ కానీ ప్రోడక్ట్స్ ని వాళ్ళకి గిఫ్ట్ చేశారు. చాలా ఇంపార్టెంట్. అండ్ ఆయనకి కొన్ని అవార్డ్స్ లాగా వాళ్ళు ఇచ్చిండొచ్చు, నేమ్స్, హైయెస్ట్ హానర్ అవార్డ్స్ లాగా ఇచ్చిండొచ్చు. అవి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏ కంట్రీ ఏం చేసింది అని చెప్పేసి. సో మనకి 5 నేషన్ టూర్ కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ జిఐ ట్యాగ్స్ ఇచ్చారు కదా 6 నేషన్స్ కి. ఆ జిఐ ట్యాగ్స్ అన్ని ఏమేమి ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలి. ఆ జిఐ ట్యాగ్ రైస్ ఉందంటే ఆ రైస్ ఏ స్టేట్ కి సంబంధించింది ఇండియాలో, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే అది మన కల్చర్ ని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో అందుకు అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఓవరాల్ గా నేను చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, బెస్ట్ సోర్సెస్ ఏంటి కరెంట్ అఫైర్స్ చదవడానికి. ఇప్పుడు మన అకాడమీలో చూస్తే యూపీఎస్సి పరిపూర్ణ, ఇదేంటి మనకి డైలీ హ్యాండ్ అవుట్స్ వస్తాయి, మంత్లీ మ్యాగజైన్స్ వస్తాయి.
ఇందులో ఇంటర్నేషనల్ నేషనల్ న్యూస్ కవర్ అవుతుంది. నెక్స్ట్ రీజనల్ న్యూస్ కి వస్తే ఏపీఎస్సి గమ్యం. ఇదేంటి ఎవ్రీ 15 days వన్స్ రిలీజ్ అవుతుంది. ఫోర్ట్ నైట్లీ మ్యాగజైన్ ఇది ఎక్స్క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్, పంచాయత్ అవార్డ్స్ ఏ వచ్చినా కూడా అన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం కవర్ చేస్తాం. ఇవి చదువుతాము. ఇవి కాకుండా న్యూస్ పేపర్ చదువుతారు. న్యూస్ పేపర్ లో ఏవేవి చదవాలి? మెయిన్ గా హిందూ చదువుతారు. ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ అయితే ఈనాడు పేపర్ చదువుతారు. సో ఈ పేపర్ చూసినా కూడా మీకు ఎంత వరకు చదవాలని అర్థమైందా? లైక్ పేపర్ లో ఫస్ట్ హెడ్ లైన్స్ ఏమున్నాయి, కాంటెక్స్ట్ ఏంటి, ఎలాగో మనము ఆ వీక్ లో జరిగిన కవర్ చేస్తాం. సో మీరు కూడా ఎవ్రీడే న్యూస్ పేపర్ చదవడం వల్ల మీరు ఆ ఫ్లో లో ఉంటారనమాట, కరెంట్ అఫైర్స్ ని మిస్ అవ్వరు. సో ఈ పేపర్స్ రిఫర్ చేయండి. ఇందులో ఇవి రిఫర్ చేస్తారు, ఇవి మీకు రివిజన్ అవుతాయి. దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేసి ఉంటారు. అండ్ ఇది ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్ గా ఉంటాయి. సో ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయి? ఇదైతే యాప్ లో ఫ్రీ మెటీరియల్స్ దగ్గర ఉంటాయి. సో ఫ్రీ మెటీరియల్స్ లో మీకు ఏ మంత్ కావాలన్నా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు యాప్ లో. ఏపీఎస్సి గమ్యం మీకు ఇస్తున్నాం ఎవ్రీ 15 days వన్స్ ది. ముందువి కావాలి అంటే మీరు జాయిన్ అవ్వక ముందువి కావాలి అంటే టెలిగ్రామ్ లో ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి ఉంటాం, పిన్ మెసేజెస్ లో ఉంటాయి. నెక్స్ట్ న్యూస్ పేపర్ హిందూ ఈనాడు మీకు దొరుకుతుంది కదా, ఈ పేపర్ అనేది దొరుకుతుంది. సో చూడొచ్చు టీవీ. అని ఇంకొక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఇవన్నీ చదివారు, ఇవన్నీ చదివాక ప్రాక్టీస్ కావాలి కదా. ప్రాక్టీస్ చేయాలంటే MCQs కావాలి కదా. ఎలాగో మనకి టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసినప్పుడు కవర్ చేస్తాము. బట్ ఈ లోపు మనం టెస్ట్ చేసుకోవాలా లేదా? ఇప్పుడు ఈ వీక్ లో చదివారు కరెంట్ అఫైర్స్, ఈ వీక్ కరెంట్ అఫైర్స్ ఎలా టెస్ట్ చేసుకుంటారు? MCQs ని ప్రాక్టీస్ చేయాలి. MCQs ఫర్ కరెంట్ అఫైర్స్. సో ఇవి ఎక్కడ ఉంటాయి? ఎవ్రీ వీక్ మనం యూపీఎస్సి క్వెస్ట్ అనేది పెడతాం. సండే యూపీఎస్సి క్వెస్ట్ అని, ఇవి 25 questions ఉంటాయి. సో ఇది ఇక్కడ రాయాలంటే ఎగ్జామ్ రాయొచ్చు, లేదు ఎగ్జామ్ రాయలేము మేము చెక్ చేసుకుంటాం మేమే అనుకుంటే మీకు సండే ఎగ్జామ్ జరుగుతుంది కదా, మండే లోపు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం అనమాట. అది కూడా పిన్ మెసేజెస్ లో కనిపిస్తాయి యూపీఎస్సి క్వెస్ట్ అనేది. సో ఆ వీక్ లో జరిగిన మీరు చదివారు, సో దాన్ని టెస్ట్ చేసుకోవడానికి MCQs. ఇవి కూడా మీకు ప్రీవియస్ నుంచి ఎప్పుడు కావాలన్నా ఆ పిన్ మెసేజెస్ లో యూపీఎస్సి క్వెస్ట్ అని కొడితే మీకు ఇవన్నీ వస్తాయి. సో బట్ ఇవి చూసారు, వీటిని ఎలా చేయాలి, వీటిని ఎలా నేర్చుకోవాలి అంటే ఇది గమ్యం, ఏపీఎస్సి గమ్యం. ఇది ఫస్ట్ చూడండి, పంచాయత్ రాజ్ అచీవ్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ టాపిక్, పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ వన్ ద దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ నేషనల్ అవార్డ్స్. సో ఇప్పుడు అర్థమైందా? ఈ అవార్డ్స్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్ పంచాయత్ కి. అయితే ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ద అవార్డ్స్ రికగ్నైజ్ ఎఫర్ట్స్ ఇన్ సస్టైనబుల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎఫెక్టివ్ లోకల్ గవర్నెన్స్. సో లోకల్ గవర్నెన్స్ ఎఫెక్టివ్ గా ఎవరు చేశారు, సస్టైనబుల్ రూరల్ డెవలప్మెంట్ చేసినందుకు ఈ అవార్డ్స్ అనేవి ఇస్తారు. సో ఈ అవార్డ్స్ యొక్క ఎయిమ్ మీకు అర్థమైంది. తర్వాత ఎవరెవరికి ర్యాంక్స్ వచ్చాయి ఇది చూసారా? బొక్కసం పాలెం అనే ఊరికి ఫస్ట్ ప్లేస్ లో ఉందంట. ఇది ఎందుకు? ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్ కేటగిరీలో వచ్చింది. ఇది అంటే అంత నీట్ గా పెట్టుకున్నారు ఉమెన్, ఆ ఊర్లో ఉన్న ఉమెన్ దాన్ని కాంట్రిబ్యూట్ చేశారు అని ఆ కేటగిరీలో వచ్చింది. సో ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్ కేటగిరీలో ఏది ఫస్ట్ ప్లేస్ లో ఉంది? కుప్పం మండల్ వాజ్ ర్యాంక్డ్ 3rd బెస్ట్ మండల్ ఎట్ ద నేషనల్ లెవెల్. నేషనల్ లెవెల్లోనే 3rd బెస్ట్ మండల్ గా కుప్పం అనేది ఉంది. నెక్స్ట్
సింగవరం టాప్డ్ ద గవర్నెన్స్ కేటగిరీ, గవర్నెన్స్ బాగా చేసిందంట. నెక్స్ట్ చెమ్ములపల్లి సెక్యూర్ సెకండ్ ప్లేస్ ఫర్ పావర్టీ ఎలివేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్. సో ఇక్కడ ఏమైనా అన్వాంటెడ్ పాయింట్స్ ఉన్నాయా? ఏవైతే ఫ్యాక్ట్స్ అవసరం ఉన్నాయో అవే ఇచ్చాం కదా ఇందులో. సో మీరు దీన్ని గుర్తు పెట్టుకోవాలి హైలైట్ చేసి. సో ఏవి గుర్తు పెట్టుకోవాలో కూడా వాళ్ళే హైలైట్ చేస్తున్నారు మీకు. నెక్స్ట్ గుండమల అనేది థర్డ్ ప్లేస్ వచ్చిందండి. దీనికి సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. సో ఇవి మీరు గుర్తు పెట్టుకోవాలి. సో ఇది తెలిసింది. అయితే నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2025 గురించి తెలుసుకుంటాం. ఈ అవార్డ్స్ వచ్చాయి. అయితే ఈ అవార్డ్స్ గురించి ఏంటి, ఎందుకు ఇస్తారు ఈ అవార్డ్స్, ఎవరు ఇస్తారు ఈ అవార్డ్స్? సో నేషనల్ పంచాయత్ అవార్డ్స్ ని పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ వాళ్ళు ఇస్తారు. సో దీస్ అవార్డ్స్ హ్యావ్ బీన్ రివాంప్డ్ అండ్ లాంచ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ 2022, అలైనింగ్ దెమ్ విత్ 9 లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఇవి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి అలైన్ అయి ఉన్నాయి కదా. పావర్టీ ఎలివేషన్ ఇవన్నీ చూస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా. సో జస్ట్ మనము ఓవరాల్ గా చూస్తున్నాం ఏవేమి కవర్ అయ్యాయి. పావర్టీ ఫ్రీ అండ్ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్ పంచాయత్ ఇవన్నీ ఉన్నాయి. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటి, పంచాయత్ రాజ్ అవార్డ్స్ ని ఎవరిస్తారు, మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇస్తుంది. పైన ఎవరెవరికి ఏ అవార్డ్స్ వచ్చాయి, ఏ కేటగిరీలో వచ్చాయి, అంతే చాలు. సో ఇంత చూసారు కాబట్టి నేషనల్ పంచాయత్ రాజ్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం, అర్థమైందా? ఇంతవరకు నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, నెక్స్ట్ టాపిక్ ఫార్మేషన్ ఆఫ్ హజ్ కమిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో అక్కడ ఏం అడుగుతారు, హజ్ కమిటీ అనేది దేని మీద వేశారు అని అడుగుతారు. దేని మీద వేశారు, ఇండియన్ పిలిగ్రిమ్స్ మీద వేసిన కమిటీ అన్నమాట. సో ఆ కమిటీ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇందులో దీనికి ఈ హజ్ కమిటీకి నోడల్ మినిస్ట్రీ ఎవరు, ఇందాక మనం పంచాయత్ రాజ్ మినిస్ట్రీ ఎలా చూసామో దీనికి ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఉంటారు. సో ఆ హజ్ కమిటీ దేని మీద వేశారు అని తెలుసుకుంటాం. సో అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2002లో ఎస్టాబ్లిష్ చేశారు అని ఉంది. సో ఇక్కడ చూడండి, ఈ హజ్ కమిటీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ విల్ యాక్ట్ యాజ్ ద ఎక్స్ అఫీషియో మెంబర్ అండ్ కన్వీనర్ అని ఇచ్చారు. జస్ట్ ఆ పాయింట్ చూస్తారు అంతే. ఇప్పుడు అర్థమైందా? సో ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, మనం ఆల్మోస్ట్ మనకి ఈ మెటీరియల్ లో ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవే మెన్షన్ చేస్తున్నారు అండ్ దాన్నే హైలైట్ కూడా చేస్తున్నారు మీరు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అనేది. సో ఇది చిన్న మెటీరియలే కదా, సో ఇందులో మీరు జస్ట్ హైలైట్ చేసుకున్నా సరిపోతుంది. ఈ నోట్ మేకింగ్ లో చిన్నదే కదా, మన 15 days మహా అయితే ఒక 15 to 20 లెస్ దాన్ 20 పేపర్సే ఉంటది 15 days ది. సో ఇది నార్మల్ గా కరెంట్ అఫైర్స్ చేసినప్పుడు మనం నోట్స్ చేసుకుంటాం, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో రాసుకుంటాం. ఇక్కడ కూడా మీకు దీని రిలేటెడ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే రాసుకుంటారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2026. సో దీంట్లో ఏమేమి చేంజెస్ వచ్చాయి, అమరావతి న్యూ క్యాపిటల్ అన్నారు. సో అమరావతి న్యూ క్యాపిటల్ అని చెప్పి మనకి ఏ సెక్షన్ లో ఉంది, క్యాపిటల్ గురించి ఏ సెక్షన్ లో మెన్షన్ చేస్తున్నారు రీఆర్గనైజేషన్ యాక్ట్ లో, అదే ఇక్కడ ఇచ్చారు కదా సెక్షన్ 5 క్లాస్ 2. సో వాళ్ళే హైలైట్ చేశారు, అది గుర్తుపెట్టుకుంటాం. అప్పుడు ఇక్కడ చూడండి, అప్పుడున్న కమిటీ ఏంటి, కేశి శివరామకృష్ణ కమిటీ. ఈ రికమెండేషన్ బేసిస్ లో తీసుకొచ్చారు. ఇవి ఉన్నాయి కదా కమిటీస్. మీరు ఎకానమీలో ఎలా అయితే గుర్తుపెట్టుకుంటున్నారో, లైక్ నరసింహన్ కమిటీ, నారీమన్ కమిటీ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటున్నారు కదా. నాబార్డ్ అయితే శివరామన్ కమిటీ అయితే ఎలా గుర్తుపెట్టుకుంటున్నారో, ఏ బ్యాంక్స్ ఎవరు తీసుకొచ్చారో సేమ్ అలానే వీళ్ళ రికమెండేషన్స్ తోనే వచ్చింది. మొన్న ఒక క్వశ్చన్ ఇచ్చాము, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో WPI బేస్ ఇయర్ ని చేంజ్ చేయాలని చెప్పి ఏ కమిటీ వేశారు, GDP బేస్ ఇయర్ ని చేంజ్ చేయాలని చెప్పి ఏ కమిటీ వేశారు. సో కమిటీస్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి పర్టికులర్ గా న్యూస్ లో ఉన్నవి. ఇక్కడ చూసారా సబ్జెక్ట్ వైజ్ ఇచ్చున్నారు. ఫస్ట్ పాలిటీ అండ్ గవర్నెన్స్ చూసాం, నెక్స్ట్ ఎకానమీ. సో ఫ్రీ పవర్ స్కీమ్ ఫర్ వీవర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో వీవర్ కమ్యూనిటీకి ఫ్రీ పవర్ ఇస్తున్నారు. ఎన్ని యూనిట్స్ అనేది ఇంపార్టెంట్. ఫ్రీ పవర్ ఇస్తున్నారు ఎంత వరకు, 200 యూనిట్స్ ఇస్తారు పర్ మంత్. పర్ ఇయరా ఏంటి అంటే పర్ మంత్ 200 యూనిట్స్ పర్ మంత్ అనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకుంటారు. సో పవర్ లూమ్ యూనిట్స్ విల్ రిసీవ్ అప్ టు 500 యూనిట్స్. సో ఇదేంటి, వీవింగ్ చేత్తో చేసేది. ఇక్కడ పవర్ లూమ్ మెషిన్, అందుకే దీనికి ఎక్కువ పవర్ కావాలి కాబట్టి 500 యూనిట్స్ ఇస్తున్నారు. సో ఇది గుర్తుపెట్టుకుంటారు. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా. సో ఇవి ఓవరాల్ గా మనకి
ఇలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా మీకు యూస్ అవుతాయి. నెక్స్ట్ పరిపూర్ణ చూద్దాం. సో ఇక్కడ చూడండి పరిపూర్ణది మీకు ఇందులో ఎక్కడ వరకు ఇంపార్టెంట్ అంటే ప్రిలిమ్స్ పాయింటర్స్ వరకు ఇంపార్టెంట్. లాస్ట్ లో మెయిన్స్ లెన్స్ అనేది ఉంటది. మెయిన్స్ లెన్స్ గ్రూప్ 2 వాళ్ళకి అవసరం లేదు. గ్రూప్ 1 కి అయితే మెయిన్స్ లెన్స్ చదవచ్చు. లాస్ట్ ఒక టాపిక్ ఉంటది, మిగతా ఇచ్చిన 5 to 6 ఉంటాయి రోజుకి. అవి చదువుతాం మనం ఆ టాపిక్స్. సో జస్ట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? యూనియన్ గవర్నమెంట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కింద ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పింది. ఆ ఎలిమెంట్స్ ఏంటి ఇవి గుర్తుపెట్టుకుంటారు. ఈ పాయింట్స్ అన్ని చూడండి. ఫ్యాక్ట్స్ ఫర్ ప్రిలిమ్స్ ఉందా? సో ప్రిలిమ్స్ కి ఫ్యాక్ట్స్ ఏంటో చూస్తారు. క్రిటికల్ మినరల్స్ ఆర్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ అన్నమాట. దీని కిందకి ఏవేవి వస్తాయి? సో ఎన్ని రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటున్నారని చెప్పి అవి రేర్ గా దొరుకుతాయా అంటే రేర్ గా కాదు, అబాండెంట్ గా ఉంటాయి ఎర్త్ లో. బట్ వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం తీయడం కష్టం. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ చంబల్ రివర్ అని ఇచ్చారు. సో చంబల్ రివర్ అసలు ఫస్ట్ ఏ రివర్ ట్రిబ్యూటరీ? చంబల్ రివర్ అనేది యమునా రివర్ కి. అండ్ చంబల్ రివర్ కి డిఫరెంట్ ట్రిబ్యూటరీస్ ఉంటాయి కదా. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏవి, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏవి. అండ్ చంబల్ రివర్ ఎక్కడ లొకేట్ అయింది, లొకేషన్ ఏంటి చూడండి. నేషనల్ చంబల్ శాంక్చురీ కూడా ఉంది చంబల్ రివర్ దగ్గర. ఇది ఎక్కడ ఉంటుందంట? ట్రై జంక్షన్ లో ఉంది. అంటే 3 స్టేట్స్ కి మధ్యలో ఉంది. అవేవేవి? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్. ఇది ఇంపార్టెంటే కదా గుర్తుపెట్టుకోవడం. ఇది చూడండి, నేషనల్ చంబల్ శాంక్చురీ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ ట్రై స్టేట్ ప్రొటెక్టెడ్ రివరైన్ శాంక్చురీ. సో ఆ శాంక్చురీ ఒకటే ఉందంట మన ఇండియాలో, 3 ట్రై జంక్షన్ లో ఉన్నది. సో అది ఇంపార్టెన్స్ కదా. ఇంకేంటి? క్రిటికల్లీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్రిటికల్లీ ఎండేంజర్డ్ గరియల్స్ ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ లార్జెస్ట్ పాపులేషన్ చంబల్ రివర్ దగ్గరే ఉన్నాయి. గరియల్స్ ఎక్కడ దొరుకుతాయంటే చంబల్ రివర్. సో ఏవైతే ఇంపార్టెంట్ అవే ఉన్నాయి కదా పాయింట్స్. ఇక్కడ మీకు ఇగ్నోర్ చేసేవి కూడా ఏం లేవు. ఇట్ ఈస్ లిస్టెడ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాగా కూడా దాన్ని డిక్లేర్ చేశారు. నెక్స్ట్ చంబల్ రివర్ గురించి చూస్తున్నాము. అది ఎక్కడ లొకేట్ అయింది? ఇది బౌండరీగా యాక్ట్ చేస్తుంది. అంటే రాజస్థాన్ కి మధ్యప్రదేశ్ కి మధ్యలో బౌండరీ ఏరియాలో ఉంటది. సో మేజర్ ట్రిబ్యూటరీస్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి? అండ్ చంబల్ రివర్ ఈస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా రివర్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్సే కదా. అక్కడ వరకు అయిపోయింది టాపిక్. నెక్స్ట్ వెట్ ల్యాండ్స్. సో వెట్ ల్యాండ్స్ ఇందాకే చూసాం కదా మనం వెట్ ల్యాండ్స్ గురించి. రామ్సార్ సైట్స్ 1971 లో తీసుకొచ్చారు. సో ఏవేవి ఉన్నాయి అందులో? లార్జెస్ట్ వన్ ఏది, స్మాలెస్ట్ ఏది గుర్తుపెట్టుకోమని చెప్పాను. స్మాలెస్ట్ అయితే రేణుకా ఉంటది, లార్జెస్ట్ అయితే సుందర్బన్స్ ఉంటది, ఆంధ్రాలో అయితే కొల్లేరు లేక్ ఉంది. ఇలాంటివి గుర్తుపెట్టుకున్నాం. హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయంటే ఇండియాలో తమిళనాడులో ఉన్నాయి. సో రీసెంట్ గా యాడ్ అయినవి ఏంటి, వాటి లొకేషన్స్ ఏంటి? ఓకే. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? రామ్సార్ కన్వెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1971 లో అడాప్ట్ చేసుకున్నారు. ఇరాన్ లోని రామ్సార్ లో చేశారు ఇది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో వేటిని వెట్ ల్యాండ్స్ గా డిక్లేర్ చేస్తాం. సో ఎన్విరాన్మెంట్ కవర్ అయింది దీంట్లో మీకు కరెంట్ అఫైర్స్ తో పాటు. వేటిని వెట్ ల్యాండ్స్ గా డిక్లేర్ చేస్తారు? ఇది చూడండి, ఇదిగోండి ఇందాక నేను చెప్పాను కదా అవే ఇచ్చినారు ఫ్యాక్ట్స్. సుందర్బన్ వెట్లాండ్ వెస్ట్ బెంగాల్ లో ఉంటది. ద లార్జెస్ట్ రామ్సార్ సైట్. రేణుకా వెట్లాండ్ ఇందాక చెప్పాను. స్మాలెస్ట్ న్యాచురల్ ఫ్రెష్ వాటర్ అండ్ స్మాలెస్ట్ రామ్సార్ సైట్ అది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇచ్చారు. మ్యాన్ మేడ్ వెట్లాండ్స్ ఏవి? చిలికా లేక్. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఫస్ట్ రామ్సార్ సైట్ ఏది అంటే చిలికా లేక్ ని ఐడెంటిఫై చేశారు ఫస్ట్ వన్. ఇవి ఫ్యాక్ట్స్. ఓకేనా. కరెంట్ అంటే ఇప్పుడు యాడ్ అయినవి ఏంటి, దాని లొకేషన్స్ ఏంటి, ఇవి చూస్తాం. ఓకే కదా. నెక్స్ట్ నలంద యూనివర్సిటీ ఇచ్చారు. ఈ నలంద యూనివర్సిటీ ఏ టైం పీరియడ్ లో పెట్టారు, ఏ కింగ్డమ్ టైంలో, గుత్తాసా ఏంటి? సో అక్కడ ఎవరున్నారు? ఇంపార్టెంట్ పర్సన్స్, ట్రావెలర్స్ ఎవరు విజిట్ చేశారు దాన్ని,
హ్యాన్సాంగ్ విజిట్ చేసి ఉంటారు నలంద యూనివర్సిటీని. సో అవి ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ వైఫై 7 అనేది ఉంది. సో వైఫై 7 అనేది ఏంటి, ఎవరు తీసుకొచ్చారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు. సో మోస్ట్ అడ్వాన్స్డ్ జనరేషన్ ఆఫ్ వైర్లెస్ నెట్వర్కింగ్ వైఫై 7 అనేది, దాని గురించి చూస్తాం. మెయిన్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ది. చూడండి నేపియర్ గ్రాస్ అనేది. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు కాంటెక్స్ట్ చూడండి. కాంటెక్స్ట్ లో ఏమి ఇచ్చారు, ద ర్యాపిడ్ స్కేలింగ్ ఆఫ్ ఇండియాస్ బయో సిఎన్జి అండ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ సెక్టర్ అండర్ ఇనిషియేటివ్స్ లైక్ సతార్ అండ్ గోబర్ధన్ హ్యాస్ ప్లేస్డ్ ఏ స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ హై ఈల్డ్ ఎనర్జీ క్రాప్స్, ప్రైమర్లీ నేపియర్ గ్రాస్. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, మనం ఎక్కువగా బయో సిఎన్జికి వెళ్తున్నాం, షిఫ్ట్ అవుతున్నాం. సో బయో సిఎన్జికి అవి షిఫ్ట్ అయ్యేటప్పుడు మనకేంటి, ఎక్కువగా బయోమాస్ ఉన్నవే కావాలి కదా, ఏవైతే ఫ్యూయల్ గా కన్వర్ట్ అవుతాయో ఆ అగ్రికల్చర్ క్రాప్స్ కావాలి. ఆ క్రాప్స్ మెయిన్ థింగ్ ఏంటి అంటే నేపియర్ గ్రాస్ అనేది ప్రైమర్లీ మనం ఫోకస్ చేస్తున్నాం అంట. ఎందుకంటే నేపియర్ గ్రాస్ కి ఆ గ్రాస్ లో బయోమాస్ అనేది ఎక్కువ ఉంటది. సో ఫ్యూయల్ వచ్చే కెపాసిటీ ఎక్కువ ఉంటది అనమాట. సో అలాంటివి పెంచడం వల్ల సో ఆ గ్రాస్ ని ఏం చేస్తాయి, ఫోరేజ్ గా యూజ్ చేస్తారు, అంటే జంతువులు తినడానికి పనికొస్తాయి, అలానే మనకి ఫ్యూయల్ జనరేట్ చేయడానికి కూడా పనికొస్తుంది. సో అందుకే నేపియర్ గ్రాస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఇండియా. సో ఇక్కడ ఇది చూసారు. సో ఇక్కడ మీరు ఏం నేర్చుకోవాలి ఎక్స్ట్రా వర్క్, సతాత్ ఇనిషియేటివ్ అంటే ఏంటి, దాని అబ్రివేషన్ ఏంటో చూస్తారు. సో అది ఎందుకు తీసుకొస్తున్నారు, అదేంటి ఆల్టర్నేటివ్ క్రాప్ అన్నమాట. ఆల్టర్నేటివ్ క్రాప్స్ కి అగ్రికల్చర్ కి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం సతాత్ ఇనిషియేటివ్ అనేది. అంటే ఈ కార్బన్ ఎమిషన్స్ అవ్వకుండా తగ్గించడానికి బయో అంటే ఎకో ఫ్రెండ్లీ థింగ్స్ కి వెళ్తున్నాం మనం. సో గోబర్ధన్ అనేది కూడా ఏంటి ఇనిషియేటివ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, మనం ఎక్స్ట్రా వర్క్ చేయాలి. అర్థమైందా ఇవి. సో ఈ నేపియర్ గ్రాస్ అన్నారు, ఇది ఎక్కడ ఉంటుంది, నేటివ్ టు ఆఫ్రికా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. సో ఇది చూడు లైఫ్ స్టాక్ ఫీడ్ గా ఇవ్వచ్చు, ఫొరేజ్ అన్నాం కదా. సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఎందుకు దీన్నే సెలెక్ట్ చేసుకున్నారంటే దీనికి బయోమాస్ ఎక్కువ ఉంది. అవుట్పుట్ రేషియో చూడండి 25:1 ఉంది. సో ఎక్కువ అవుట్పుట్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ క్రాప్ ని పెంచడం వల్ల లైక్ మనకి డ్రాట్ సీజన్స్ ఉంటాయి, డ్రాట్ సీజన్స్ లో కూడా ఇది గ్రో అయ్యే కెపాసిటీ దీనికి ఉందన్నమాట. అందుకే దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నా, అంటే వాటర్ లేకపోయినా కూడా అది గ్రో అవుతుంది అంతే. సో ఇక్కడ మెయిన్స్ లెన్స్ వచ్చిందా, ఈ మెయిన్స్ లెన్స్ అనేది గ్రూప్ 2 వాళ్ళకి అవసరం లేదు, గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీ వాళ్ళు చదువుతారు. సో ఇవే మీకు ఫ్యాక్ట్స్. ఈ ఎన్ని పేజెస్ ఉన్నాయి, మహా అయితే చూడండి 3 పేజెస్ రోజులో, ఆల్మోస్ట్ 5 to 6 కవర్ అయిపోతున్నాయి మీకు. సో అందుకే ఇది రిఫర్ చేయండి అన్న, ఏ రోజు ఆ రోజు చూసారంటే ఈ 5 to 6 లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా తక్కువ పాయింట్స్ ఉన్నాయి కదా. ఓకే సో ఇది. అండ్ ఇందాక ఎంసీక్యూస్ అన్నాను కదా, ఎంసీక్యూస్ ఒకసారి చూద్దాం అవి ఎలా అడుగుతున్నారు. ఇది చూడండి వీక్లీ 25 క్వశ్చన్స్ ఉంటాయి అన్నాను కదా. సో ఇక్కడ చూసారా మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్, హౌ మెనీ ఆఫ్ ద అబవ్ ఆర్ ఫుల్ మెంబర్స్ ఆఫ్ ద బ్రిక్స్. బ్రిక్స్ లో ఫుల్ మెంబర్స్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఫుల్ మెంబర్స్ ఎవరో చూస్తాము. సో మలేషియా లేదు, ఇందాక చూసాము. థాయిలాండ్ అనేది లేదు, యుఏఈ ఉంది, ఇథియోపియా ఉంది, సౌదీ అరేబియా ఉంది. ఆ 3 ఉన్నాయి. ఓకేనా. సో ఇలాగా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్రింగ్స్ అవుట్ ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ ఇండియా. ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది మనకు న్యూస్ లో వస్తూనే ఉంది ఈ మధ్య. సో దాని రిలేటెడ్ బేసిక్ క్వశ్చన్ అడిగారు, ఏంటి, ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్ ఇస్తుంది డబ్ల్యూపిఐ, అదే సిపిఐ అయితే ఎన్ఎస్ఓ కదా. సో ఇలా అడుగుతున్నారు. సో మీకు యూజ్ అవుతుందా లేదా చెప్పండి. సో ఈ క్వశ్చన్ ఏంటి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద ఇష్యూ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది ఉంది. అసలు విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటి, న్యూస్ లో ఈ మధ్య ఎక్కువ చూస్తా ఉన్నాం. ఇది ఎకానమీ రిలేటెడ్ కూడా కవర్ అవుతుంది కదా. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటి, ట్యాక్స్ యాజ్ ఏ టీడీఎస్, మనకి ఇన్కమ్ లో టీడీఎస్ కట్ చేస్తారు కదా, 10% 5% అలా ఉంటది. సో ఆ టీడీఎస్ లో ఏంటంటే నాన్ రెసిడెంట్స్ ఇన్వెస్టర్స్ ఉంటారు మన దగ్గర ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇన్కమ్ లో ఎర్న్ చేసే ఇంట్రెస్ట్ ఉంటది కదా, అంటే వాళ్ళు పని చేసే ఇన్కమ్ ఒకటే కాదు, ఇంట్రెస్ట్ వస్తుంది కదా వాళ్ళ దగ్గర. మనము లైక్
మన గవర్నమెంట్ ఇండియన్ సావరిన్ డెప్ట్ అంటే మనం కొంత అప్పు తీసుకో ఉండొచ్చు, అది మనం పే చేస్తాం ఇంట్రెస్ట్, మన గవర్నమెంట్ వాళ్ళకి పే చేస్తుంది. ఆ ఇంట్రెస్ట్ మీద వేసే ట్యాక్సే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటున్నాం. అర్థమైంది కదా? సో ఆ డెఫినేషన్ ఏంటో నేర్చుకున్నాము. సో ఇలా మీకు ఈ క్వశ్చన్ పేపర్ యూజ్ అవుతుంది, 25 క్వశ్చన్స్. సో ఇప్పటి వరకు మీరు కొన్ని చదవలేదు, లైక్ జనవరి, ఫిబ్రవరి, మార్చి న్యూస్ కావాలి. ఫస్ట్ ఏం చేస్తారు, ఎవ్రీ మంత్ లో 4 వీక్స్ టెస్ట్ అయితే జరుగుంటాయి కదా, ఎవ్రీ వీకెండ్ పెడతారు అన్నాము. సో మినిమం 4 జరుగుంటాయి కదా, 4 టెస్ట్ మొత్తం కలిపితే 100 క్వశ్చన్స్. సో ఆ 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ కరెంట్ అఫైర్స్ ఏంటో అర్థమవుతాయి కదా, ఎందుకంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటది. సో ఆ ఎక్స్ప్లెనేషన్ లో అది ఎందుకు క్వశ్చన్ ఇచ్చారు, కాంటెక్స్ట్ ఏంటి, సో న్యూస్ లో ఎందుకు ఉంది, దాని రిలేటెడ్ క్వశ్చన్స్ ఎందుకు ఇచ్చారో ఉంటది. సో ఇది కవర్ చేయడం వల్ల మీరు ఒక 1 మంత్ మొత్తం 100 క్వశ్చన్స్ లో మోస్ట్లీ నేర్చుకోగలుగుతారు. సో అందుకే ఇది యూటిలైజ్ చేసుకోండి. ఇది కూడా ఇప్పుడు అర్థమయ్యాయా, ఏమేమి సోర్స్ కావాలి ఏంటి, న్యూస్ పేపర్ చదివితే ఎలా నోట్స్ చేసుకోవాలి, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు. ఎప్పుడు పీవైక్యూ బేసిస్ మీద మనం ప్రిపేర్ అవ్వాలి, దాంతో పాటు ప్రిపేర్ అవుతూ దాంట్లో ఎక్స్ట్రీమ్ గా మనం నేర్చుకోవాలి. లైక్ ఏంటి, స్టాటిక్ అడిగినా పెట్టగలగాలి ఆ టాపిక్ మీద, కరెంట్ అడిగినా పెట్టగలగాలి. అర్థమైందా? సో ఇప్పుడు పాలిటీ విషయంలో చూస్తే న్యూస్ లో ఉన్నదే నేర్చుకుందాం అని కాదు, న్యూస్ లో ఉన్న దాంతో పాటు మనం స్టాటిక్ కూడా కవర్ చేస్తున్నాం. మనం ఇప్పుడు వెట్ ల్యాండ్స్ చూసాము, వెట్ ల్యాండ్స్ రిలేటెడ్ రామ్సార్ సైట్స్, దాంట్లో ఉన్న ఫ్యాక్ట్స్, ఇప్పుడు ఏమాడాయి అన్ని చూస్తున్నాం కదా. సేమ్ థింగ్ ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేంజ్ అయ్యారు, లేదా ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు జడ్జ్ చేంజ్ అయ్యారు అనుకున్నాము. సో అది జస్ట్ చేంజ్ అయ్యారు, దాన్ని వాళ్ళ నేమ్ ఇస్తారు అంతే. బట్ మనం కరెంట్ అఫైర్స్ లో అది ఉంది. మనం ఇంకేం నేర్చుకోవాలి, హైకోర్టు జడ్జ్ ని ఎవరు అపాయింట్ చేస్తారు, ఏ ప్రాసెస్ లో అపాయింట్ చేస్తారు, ఇవన్నీ చూసి వాళ్ళ టెన్యూర్ ఏంటి, వాళ్ళు ఎలా రిజైన్ చేయగలుగుతారు, వాళ్ళ రిమూవల్ ప్రాసెస్ ఏంటి, ఇవి మనం చేయాల్సిన ఎక్స్ట్రా వర్క్ కరెంట్ అఫైర్స్ ని బేస్ చేసుకోండి. సో కరెంట్ అఫైర్స్ లో ఈ టాపిక్ ఉందంటే వాళ్ళు దీని మీద స్టాటిక్ ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. ఇప్పుడు WPI అనేది మనకి న్యూస్ లో ఉంది కాబట్టి స్టాటిక్ క్వశ్చన్ అడిగారు. సో రేపు ఏం అడగచ్చు, WPI మీద బేసియన్ని చేంజ్ చేయమని వేసిన కమిటీ ఏంటి అని అడగచ్చు. అండ్ WPI లో ఏమేమి గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు కవర్ అవుతాయా లేదా అని స్టాటిక్ కూడా అడగచ్చు. ఓన్లీ గూడ్స్ ఉంటాయి, సర్వీసెస్ ఇవన్నీ. సో ఇలా మీరు కనెక్ట్ చేసుకుంటూ స్టాటిక్ నేర్చుకోవాలి, న్యూస్ ని చదవాలి, ఇవన్నీ కవర్ చేయాలి. సో ఇప్పుడు అర్థమైందా న్యూస్ ఎలా చదవాలి కరెంట్ అఫైర్స్ అనేది. నెక్స్ట్ వీక్ నుంచి ఆ వీక్ లో జరిగిన కరెంట్ అఫైర్స్ అన్ని చదువుతాం మనం. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇంట్రడక్షన్ అనమాట. సో ఎలా చదవాలి ఏంటి, మీరు ఓన్ గా వర్క్ చేయాలన్నా కూడా మీకు ఎలా చదవాలి అనేది నేను చెప్పాను. ఓకేనా, డౌట్స్ ఏం లేవు కదా. సో ఇది నేను అన్ని పేపర్స్ కవర్ చేశా. సో అన్ని టాపిక్స్ మీకు క్లియర్ గా ఇచ్చాను. ఒక్కసారి మీరు ఇప్పుడు నేను వేసిన PDF ఉంది కదా, PPT మీకు షేర్ చేస్తాను కావాలంటే, ఎందుకంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి కదా, స్టార్టింగ్ ఎక్కడ టాపిక్స్ ఏవేవి అని ఈ టాపిక్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు మర్చిపోకూడదు. మీరు చదివిన మ్యాగజైన్స్ లో ఆ టాపిక్స్ వచ్చినా రాకపోయినా మీరు సెర్చ్ చేసుకొని చదవాలి. లైక్ అవార్డ్స్ ఏమున్నాయి, రీసెంట్ గా ఇచ్చిన ఇండెక్స్ ఏంటి, ఇవన్నీ కూడా. ఓకేనా, సో ఇవి చూసుకోండి. సో ఎన్ని మంత్స్ చదవాలి అంటే నేనైతే 1 year అని చెప్తాను, ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంది. సో లాస్ట్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసిన, ఎందుకంటే మనకి మోస్ట్లీ ఎగ్జామ్ ఉంటే నవంబర్ లోనే డిసెంబర్ లోనే ఉంటది. సో 1 year కవర్ చేయాలంటే లాస్ట్ డిసెంబర్ నుంచి చదవండి, లాస్ట్ డిసెంబర్ నుంచి కవర్ చేయండి. జనరల్ గా 6 to 8 months అంటారు చదవడం. మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి, 1 year చదువు పెట్టుకోవడం బెటర్ కదా. సో మనకి ఎలాగో MCQs ఉన్నాయి, అవి ఎవ్రీ మంత్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, ముందు మంత్ ప్రాక్టీస్ చేస్తారు. సోర్సెస్ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ అయితే లాస్ట్ నవంబర్ డిసెంబర్ నుంచి చదవండి ఆంధ్రప్రదేశ్ 15 days వన్స్. సో ఇప్పుడు ఈజీగానే ఉంది కదా. మీకు నెక్స్ట్ ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు.